ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మని సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంతర్బహిర్వా సర్వం వా యం దేశం పరికల్పయేత్ బుద్ధిస్తద్దేశగః సాక్షి తథా వస్తుషు యోజయేత్. అంతః బహిః వా సర్వం వా యం యం దేశం బుద్ధిః పరికల్పయేత్ తద్దేశగః సాక్షి భవతి. ఏది తెలియకపోయినా పర్వాలేదు, ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఏదైనా తెలిసింది అంటే మాత్రం అది స్పష్టంగా తెలియాలి, సుస్పష్టంగా తెలియాలి. నా అభిప్రాయంలో తెలియడం అంటేనే అది అని అర్థం. ఒక గందరగోళంగా, సందేహాన్ని కలిగించేటట్లుగా, సంశయాత్మకంగా ఇది అవునో కాదో అనేటువంటి రీతిలో ఏది తెలిసినా అది తెలిసిన దాని కిందకి రాదు. కాబట్టి సుస్పష్టంగా, సందేహరహితంగా ఏదైతే తెలుస్తుందో అటువంటి జ్ఞానమే మనకు వంటబట్టినటువంటి జ్ఞానం. మిగతా ఎంత టాక్సిక్ మ్యాటర్ లాగానే ఉంటాయి, జీవితంలో అనేక సమస్యలకి దారి తీస్తూ పోతూ ఉంటాయి. నాటకదీప ప్రకరణాన్ని సమాప్తి చేస్తున్నటువంటి ఈ దశలో ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహనను విద్యారణ్య స్వామి మనకు కల్పించడం జరిగింది. ఏ దేశకాలాదుల్లో ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో తత్సర్వం బుద్ధ్యా పరికల్పయేత్, బుద్ధి చేతనే కల్పించబడింది. కాబట్టి దేశకాలాదులన్నీ కూడా బుద్ధిల్లోనే తెలుస్తున్నాయి. కేవలం కాన్సెప్టే గనక, స్పేస్ కాన్సెప్ట్, టైం కాన్సెప్టే గనక, ఆ బుద్ధి లయించినటువంటి దశలో కూడాను ఆత్మ ఉండడం చేత ఏవి లేకపోయినా తాను ఉందో, అవి లేకపోయినా తాను ఉండేటప్పుడు అవి తన లక్షణాలు కాదు అని నిర్ణయం చేయడం చేత బుద్ధి ఒకప్పుడు మాత్రమే ఉంది, బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే దేశము ఉంది, కాలము ఉంది. కాబట్టి ఇదంతా కూడా కేవలం కల్పన అనేది, ఏదో ఇది మాయామాత్ర జగత్తు, ఇది కల్పించబడినటువంటి జగత్తు, ఆరోపితమైనటువంటి జగత్తు అని అనేక చోట్ల వింటూ ఉండడం, మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఒక స్పష్టత అనేటువంటిది ఇక్కడే వచ్చిందని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. బుద్ధి పరికల్పయేత్. ఇంకా ఈ విషయంలో మీకు ఏ విధమైనటువంటి సందేహం ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి కేవలం మన బుద్ధి చేతనే కల్పించబడుతూ ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ మనోమాత్ర జగత్, కేవలం మనసు సృష్టించినటువంటి ప్రపంచం. ఇట్స్ ఎ జగ్గలరీ. దిస్ క్రియేషన్ ఏదైతే మనకు కనపడతా ఉందో, దిస్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్ అంతే. కాబట్టి మనసు కన్నా భిన్నంగా ఈ ప్రపంచానికి అస్తిత్వం లేదు అనేటువంటి విషయం సుస్పష్టంగా, సవిస్తరంగా మనకు తెలిసిపోయింది. ఈ రూపాలన్నీ, నామాలన్నీ కూడాను, దేశాలన్నీ కూడా మనసే సృష్టించింది. నెక్స్ట్, యద్యద్రూపాది కల్ప్యేత
బుద్ధ్యా తత్తత్ ప్రకాశయన్ తస్య తస్య భవేత్ సాక్షి స్వతో వాగ్బుద్ధ్యగోచరః. యద్యత్ రూపాది కల్ప్యత. కాబట్టి ఇప్పటివరకు అంతా బుద్ధి చేతనే దేశకాలాదులు సృష్టింపబడ్డాయి. దేశకాలాదుల్లోనే ప్రపంచం తెలుస్తూ ఉంది. దేశకాలాదులు అనేటువంటివి పరస్పర అధీనంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అది మిథ్య కానిది సత్యం కాదని ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కనుక తస్మాత్ దేర్ఫోర్ ఈ కారణం చేత నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్. యద్యద్ రూపాది బుద్ధ్యా కల్ప్యత అన్వయం చూసుకోండి. యద్యత్ రూపాది బుద్ధ్యా కల్ప్యేత తత్తత్ తస్య తస్య ప్రకాశయన్ సాక్షి భవేత్. యద్యద్ రూపాది ఏ ఏ శబ్దస్పర్శ రూపాదులైతే యద్యత్ ఏ ఏ రూపాది ఆది ఎట్సట్రా ఉంది కనుక ఎప్పుడైతే రూపము అంటూ ఆది శబ్దం వాడడం జరిగిందో శబ్ద స్పర్శ రూపాదులు. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపాదులు అనేటువంటివి యద్యత్ రూపాది బుద్ధ్యా కల్ప్యత పరికల్పయన్. కాబట్టి బుద్ధి చేత కల్పించబడిందో ప్లేస్ తత్తత్ వాటిని ఏవేవైతే కల్పించబడుతూ ఉంటాయి. సపోజ్ దేశం కల్పించబడింది. ఆ దేశం ఉన్నది అనేది నీకు తెలియాలి కదా. అది కల్పించిన కాలం కల్పించవచ్చు కానీ అది నీకు అర్థం కావాలి. ఆ దాంట్లో ఉండే వస్తువులు ఇలా ఉన్నవి అనేది కల్పించబడినవే అయినా రజ్జు సర్పవత్ కానీ నీకు అర్థం కావాలి అంటే అక్కడ ప్రకాశం ఉండాలి. ప్రకాశం ఉండాలి. అర్థం కావడం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ప్రకాశం. కాబట్టి యద్యద్ రూపాది బుద్ధ్యా కల్ప్యత తత్తత్ తస్య తస్య ప్రకాశయన్. తస్య తస్య నాయన అంటే ఏవేవి రూపాలైతే కనపడుతూ ఉన్నాయో ఆయా రూపాలని బుద్ధి ఆ రూపాలని సృష్టించగలదేమో కానీ కల్పించగలదేమో కానీ ప్రకాశింపజేసేటువంటి శక్తి బుద్ధికి లేదు. ఎందుకని? బుద్ధి ప్రకాశ స్వరూపం కాదు, అది జడం. మరొక దాని చేత ప్రకాశింపబడుతూ ఉంది. కాబట్టి ఆత్మచేత ప్రకాశింపబడేటువంటి బుద్ధి మరి దేనిని ప్రకాశింపజేసేటువంటి అవకాశమే లేదు గనుక కాబట్టి దేనినైనా బుద్ధి ఆరోపించవచ్చు, కల్పించవచ్చు. అట్లా కల్పించిన తర్వాత ఏవేవైతే కల్పించబడినవో వాటిని ప్రకాశింపజేసేది ఏది అని అంటే తత్తత్ యద్యాది ఏవేవైతే శబ్దస్పర్శ రూపాదులు సర్వం కల్పన ఏవా అవన్నీ కూడా కల్పించబడినవే గనక వాటిని ప్రకాశింపజేసేటువంటిది ఏదో అది చైతన్యం. అది చైతన్యం, అదే సాక్షి స్వరూపంగా మనం లాస్ట్ వీక్ కూడా చూసాం. అట్లా ప్రకాశింపజేస్తూ తస్య తస్య సాక్షి భవేత్. బుద్ధి కల్పించిన తరువాత ఆ బుద్ధి కల్పించినటువంటి వాటిని ప్రకాశింపజేయాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞాన ప్రకాశం. ఆ ప్రకాశం ఆత్మకు సంబంధించిందే గనక, సాక్షికి సంబంధించిందే గనక బుద్ధి కల్పించినటువంటి వాటిని సాక్షి ప్రకాశింపజేస్తూ యద్యాది ఏ ఏ రూపాలనైతే కల్పించిందో తత్తత్ యద్యత్ తత్తత్ ఎక్కడెక్కడైతే ఏవేవి సృష్టించిందో తత్తత్ వాటన్నిటిని కూడా ప్రకాశింపజేస్తూ తస్యా తస్య ఆ ప్రకాశింపబడిన అది సృష్టింపబడినవి కల్పించబడినవి ఏవి ఏవో వాటి యందు దానికి అంటే దానికి సాక్షిగా ఉందని అర్థం. తస్య తస్య ఇది కల్పించబడింది, దానికి సాక్షి ఆత్మ. ఇది కల్పించబడింది, దానికి సాక్షి ఆత్మ. ఎందుకని? ఆత్మ చైతన్యంలోనే అవి ప్రకాశిస్తూ ఉన్నవి, ఆత్మజ్ఞానంలోనే అవి మనకు తెలుస్తూ ఉన్నవి. లేకపోతే జడాలు గనక జడమైనటువంటివి వాటంతటవి ప్రకాశించేందుకు అవకాశం లేదు. కనుక తనకు ఏ విధమైనటువంటి స్వప్రకాశం లేకపోయినా అవి తెలుస్తూ ఉన్నవి అని అంటే వాటిని ప్రకాశింపజేసేది ఏదో ఉండాలి. అలా ప్రకాశింపజేసేది ఏదో అది ఇవి కల్పించబడిన ప్రతి చోట ఉండాలి, ప్రతి కాలంలో ఉండాలి. అండర్స్టాండ్? ప్రతి కాలంలో ఉండాలి.
ఇప్పుడు నా రూపం కల్పించబడింది, ఈరోజు నేనున్నాను. గతంలో అశోకుడు ఉన్నాడు, అప్పుడు అతని రూపం కల్పించబడింది. అశోకుడు ఉన్న కాలంలో నేను లేను, నేనున్న కాలంలో అశోకుడు లేడు, కానీ రెండు కాలాల్లో మాత్రం ప్రకాశింపజేసేది ఉంది. సర్వసాక్షి, సర్వదేశగ, సర్వకాలగ, సర్వవస్తుగ సాక్షి భవేత్. కనుక తస్య తస్య సాక్షి భవేత్. 4th లైన్ అటు పెట్టాను, ప్లీజ్ ఆ 3rd లైన్ వరకు అర్థం చేసుకోండి. అంటే ఏ రూపాలని బుద్ధి కల్పించడం అంటే ఏంటి? బుద్ధి దేన్ని సంకల్పించినా అని అర్థం. బుద్ధి సంకల్పం చేయడం అంటే ప్రత్యక్షంగా కనిపించేవి కావచ్చు, లేదా ఊహలు కావచ్చు, లేదా స్మృతులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి అనుభవాలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు కావచ్చు, లేదా కలలో చూసినట్టు కావచ్చు. క్లియర్? కాబట్టి యద్యత్ ఏ రూపాల్ని బుద్ధి సంకల్పిస్తూ ఉందో, నాయన బుద్ధి సృష్టించడము కల్పించడం అంటే కుమ్మరవాడు కుండను తయారు చేసినగా బుడ్డిదేమన పోయి ఒక వస్తువును తయారు చేస్తుంది. కాబట్టి బుద్ధిలో ఉండేవేంటి? మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్, అంతే, ఇంకేం లేదు. కాబట్టి అందులో ఆలోచనలు మాత్రమే, సంకల్పాలు మాత్రమే. కాబట్టి బుద్ధి కల్పిస్తూ ఉంది అంటే బుద్ధి సంకల్పిస్తూ ఉందని అర్థం, ఇంకేమి లేదు. క్లియర్గా అర్థం చేసుకోండి స్పష్టంగా. బుద్ధి సంకల్పిస్తూ ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి సంకల్పాలు బుద్ధిలో కదిలినా, ప్లీజ్, ఆ బుద్ధికి ఏదైతే గోచరిస్తూ ఉండినా, లేక అక్కడ కనిపించకపోయినా, ఇది ఊహించినా, ఊహాజనితమైనప్పటికి కూడాను. ఎందుకు ఊహాజనితం అంటున్నానంటే అందుకనే స్వప్న దృష్టాంతవత్. కాబట్టి ఒక కళలో నీకు ఏవేవైతే కనిపిస్తూ ఉన్నావో వాస్తవానికి అవి లేవు. ఆ లేనివి నీకు కనిపిస్తూ ఉన్నాయి ఉన్నట్లుగా. అది ఎవరు సృష్టించారు అంటే అది కేవలం బుద్ధి యొక్క సృష్టి. కాబట్టి మనసు సృష్టించినటువంటి కళ, స్వప్నం ఏదైతే ఉందో అక్కడ మనసు సృష్టించిన, అండర్స్టాండ్, మనసు సృష్టించింది. సపోజ్ అక్కడ లైట్ లేదు, అదే ఇక్కడ నీకు ఏదన్నా అది సృష్టిస్తే కనపడుతూ ఉందంటే ప్రకాశం ఉంది. నువ్వు నిద్రపోయినటువంటి దశలో నీకు ఏ ప్రకాశం ఉంది అని. అందుకని లోపల అంతస్థ ప్రకాశం ఏంటి? అది ఏ తేజస్సు. అందుకని లోపల ప్రకాశించేటువంటి చైతన్యం ఏదో దాన్ని తైజసః అనడానికి కారణం అదే. మనం మాండుక్యంలో చూసాం కదా, ఇక్కడ వైశ్వానరః, అక్కడ తైజసః, తేజస్సు. ఎవరి తేజస్సు? తన తేజస్సే, ఆత్మ తేజస్సే. కనుక నిద్రపోయిన లోపల చైతన్యం ఉంది కనుకనే కళను ప్రకాశింపజేస్తూ ఉంది. కాబట్టి మనసు కళను తయారు చేసింది కాదు, లేని దాన్ని తయారు చేసింది. లేని ప్రపంచాన్ని కూడా నీకు తయారు చేసి పెడుతుంది అది. కాబట్టి సర్వం బుద్ధ్యా, సర్వం కల్పన ఏవ. కాబట్టి యద్యద్ రూపాది కల్ప్యత, ఏవేవైతే అది కల్పిస్తూ ఉందో. ఇప్పుడు కల్పన ఎక్కడుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్పష్టత. కల్పన అనేది బుద్ధి దశలో ఉందే కానీ ఆత్మ పాయింట్లో లేదు. బుద్ధి స్టాండ్ పాయింట్లోనే నీకు కల్పన. ఇమాజిన్ చేసేది బుద్ధి, క్రియేట్ చేసేది బుద్ధి. ఆత్మ మాత్రం కేవలం ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఎలాగూ నాటక దీపవత్. అది కంక్లూషన్, నాటక దీపవత్. కాబట్టి ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో నర్తకిలో కానీ, వాద్య సహకారాల్లో కానీ, ప్రభువులో కానీ, ప్రేక్షకుల్లో కానీ, ఇంతవరకు మనం ఏదైతే చూచామో ఇక్కడ జరుగుతూ ఉన్నవే కానీ అవి ఇక్కడ జరిగే వాటినంతా కూడా అది ప్రకాశింపజేస్తూ ఉంది. ఇవి ఉంటే అది ప్రకాశింపజేస్తూ ఉంది, ఇవి లేకుండా పోతే ప్రకాశిస్తూ ఉంది. దట్ ఈస్ స్వప్రకాశ. స్వప్రకాశ తస్య తస్య భవేత్ సాక్షి. ఆ తస్య తస్య చూడండి తమాషాది, రూపాది అన్నాడు కదా, తస్య తస్య, తస్య రూపస్య తస్య శబ్దస్య. అది తస్య తస్య అంటే రూపాదేహే శబ్దాదేహే సాక్షి భవేత్. ఏ రూపాలు, ఎందుకంటే కల్పించడం అన్నప్పుడు ఒక్కోసారి శబ్దం కూడా వినిపిస్తుంది, అది కూడా కల్పనే. ఇప్పుడు మనం కొంత మెంటల్ డిసార్డర్ ఉండే వాళ్ళలో చూస్తాం. ఇప్పుడు ఎవరు కుక్క అరిచిందే అంటాడు, ఆడ కుక్క ఉండదు, ఏముండదు. ఇట్ ఈజ్ హీజ్ ఓన్ క్రియేషన్. కనుక తస్య తస్య ఇప్పుడు రూపాలే కాకుండా శబ్దాలు కూడా. ఇప్పుడు చూడు, వాడికి ఎప్పుడైతే అది వాడి మనసు సృష్టించింది. వాస్తవంగా అక్కడ కుక్క లేదు, కుక్క అరవడం లేదు.
మనం అక్కడే ఉన్నాం. ఆ కుక్క అరిచిందే అంటాడు. అది మెంటల్ డిజార్డర్ కనుక పాపం. అంటే మనసు చెడినప్పుడు అట్లా ఉంది వ్యవహారం, చెడకుండా ఉంటే కూడా అట్లాగే ఉంది. ఎందుకని? అది ఎప్పుడు చెడిపోయి ఉంది కనుక. అది కల్పించడం అంటేనే చెడిపోవడం అని అర్థం. ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, రైట్ కాగ్నిషన్ లేదు, అర్థమవుతుంది. కాగ్నిటివ్ నాలెడ్జ్ లేదు, క్రియేటివ్ నాలెడ్జ్ అంతా. ఎందుకంటే అదే తయారు చేసుకుంటూ పోతుంది కనుక. ప్లీజ్, కాబట్టి కాగ్నిటివ్ థింకింగ్ అక్కడికి వస్తున్నాం. దట్ ఈస్ ద వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్, కాగ్నిటివ్ థింకింగ్. ప్లీజ్. కాబట్టి ఏదైతే అలా తయారు చేస్తూ పోతూ ఉందో అది సృష్టించగలదే కానీ, ఆరోపించగలదే కానీ ప్రకాశింపజేయలేదు. నేను క్లియరా? లేదు, చాలా ఇంపార్టెంట్. త్రాడులో పామును చూసింది మనసే నాయన. ఆత్మ క్రియేట్ చేసింది దాన్ని. రద్దు సర్ప భ్రాంతిలో త్రాడులో పామును చూసింది మనసే, కానీ దాన్ని ప్రకాశింపజేసింది మనసుని. అది పాము అని మనసు అనొచ్చు. దాని ఏ ప్రకాశంతో మాట్లాడుతూ ఉంది? అది ఆత్మ ప్రకాశంతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఇది జడం గనక. సో తస్య తస్య సాక్షి భవేత్. ఇది భవేత్ సాక్షి, సాక్షి భవేత్. కాబట్టి బుద్ధి కేవలం కల్పిస్తూ పోతూ ఉంది. ఆ కల్పించే వాటిని ప్రకాశింపచేస్తూ ఏ ఏ రూపాలను కల్పిస్తూ ఉంటే అక్కడ ఆత్మ ఉంది, ఏ ఏ శబ్దాలను అది తెలియజేస్తూ ఉంటే అక్కడ ఆత్మ ఉంది. ఈ శబ్ద స్పర్శ రూపాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనసు చేత కల్పించబడుతూ ఉన్నాయే కానీ ఆ కల్పించబడేటువంటి వాటిని ప్రకాశింపజేసేది మనసు. ఫస్ట్ పాయింట్. అలా ప్రకాశింపజేస్తూ ఉంది కనుక దీనికి క్రియాశీలత్వం ఉందేమో అని అనుకుంటారు. నో, ఇట్ ఈస్ యాక్షన్లెస్ అవేర్నెస్. దానికి ఏమీ సంబంధం లేదు. ఎలాగో నృత్య దీపవత్, అంతే. క్లియర్. లాస్ట్ లైన్. స్వతః వాగ్బుద్ధ్యగోచర. ఫినిష్. స్వతః, బై ఇట్ సెల్ఫ్, దానంతట అది. స్వతః వాక్ బుద్ధి అగోచర. చూడండి, బుద్ధిని ప్రకాశింపజేస్తూ ఉంది. బుద్ధి ఏమన్నా దాన్ని తెలుసుకుంటుందే? అది వాక్కు తెలుసుకుంటుందే? ఇది మనకు తెలుసు. ఎందుకంటే తైత్తిరీయంలోనే చూచాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. కాబట్టి వాక్కు మనసుతో కూడా ఎక్కడైతే పొందలేక సాక్షి చైతన్యాన్ని వెనుదిరిగి వస్తూ ఉందో, విత్డ్రా అయిపోతూ ఉందో, అది దాని యొక్క స్వరూపం అని మనం అక్కడ తెలుసుకున్నాం కదా. వాంగ్మానసకు వచ్చినామంటే అది కదా. దేర్ ఫోర్ వాక్ బుద్ధి అగోచర. అగోచర అంటే అవిషయ. ఇంపార్టెంట్. కారణం ఏంటో తెలుసా? గోచరం అన్నప్పుడు కంటికే గోచరం, చెవికి తెలియచ్చు, ముక్కుకు తెలియచ్చు. ఎందుకంటే పంచ జ్ఞానేంద్రియాలకు అందుతూ ఉంది ఏదందినా జ్ఞానం. కాబట్టి రూపాలు రంగులు మాత్రమే మన కంటికి అందుతూ ఉన్నాయి. అందుకని అక్కడ ఎప్పుడైతే అగోచర అన్నాడో, అగోచర శబ్దస్య అర్థ అవిషయ. కాబట్టి వాక్కుకు విషయం కాదు, బుద్ధికి విషయం కాదు. ఎందుకని విషయం కాదు? ఇవి దృశ్యములు, అది దృక్. దాని చేత ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏవైతే దాని చేత ప్రకాశిస్తూ ఉన్నాయో, ఇలా ప్రకాశింపబడేటువంటి వాటిని, అవి ప్రకాశించే దానిని తెలుసుకునే అవకాశం లేదు. విషయాల్ని నా కళ్ళు చూస్తూ ఉన్నాయి, రూపాల్ని నా కళ్ళు చూస్తూ ఉన్నాయి. నా కళ్ళు రూపాలను చూడగలుగుతాయి కానీ రూపాలు నా కళ్ళను చూడలేవు. కాబట్టి నా కంటిలో ఉండేటువంటి రూపాన్ని నా మనసు చూస్తూ ఉంది. మనసు రూపాన్ని చూడగలదు కానీ కంటిలో ఉండేటువంటి రెటీనా మీద ప్రతిఫలించినటువంటి రూపాన్ని చూడగలదు కానీ ఇది మాత్రం దాన్ని చూసే అవకాశం లేదు. అట్లాగే ఆ మనసును కూడాను సాక్షి ప్రకాశింపజేస్తూ ఉంది. ఏ ప్రకాశం చేత అయితే మనసు తెలుసుకుంటూ ఉందో ఈ మనసు సాక్షిని తెలుసుకునే అవకాశం లేదు. క్లియర్, సింపుల్ లాజిక్. సో వాకు బుద్ధి అగోచర అవిషయ చైతన్యం. ఇంతకిప్పుడు ఎందుకని స్వామీజీ వాక్కు చేత ఎందుకు తెలియబడదు? అసలు అది ఉంది కదా, ఏదన్నా ఉంటే తెలియబడాలి కదా, అప్పుడే కదా అది ఉన్నట్టు. ఏదన్నా ఒకటి ఉంది అంటే అది ఉన్నదని మనకు తెలిసినప్పుడే అది ఉన్నట్లు. అది అగోచరమైతే ఉన్నట్లా లేనట్లని? ఉన్నట్లే కదా. ఎట్లా ఎట్లా స్వామీజీ? నువ్వు చెప్తున్నావు గనక
అంతేనా? ఎస్. మరి నీది వాక్కు కదటయ్యా బాబు, నువ్వు చెప్పేది వాక్కే కదా, దాన్ని నమ్మడం ఎట్లా? చూడండి ఎట్లా ఉంది. అందువల్ల ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, వాక్కుకి బుద్ధికి అగోచరం అంటే అర్థం ఏంటంటే, అంటే అందరికీ తెలిసిన పదం ఇది. అవాంగ్ మనసు గోచర, మనసుకి బుద్ధికి ఆత్మ అందదు అనేది అందరికీ తెలుసు. దాని అర్థం ఏంటంటే వాక్కుకు తెలియదని కాదు, బుద్ధికి తెలియదని కాదు. ఒకవేళ వాక్కుకు బుద్ధికి తెలియదు, వాగ్బుద్ధి అగోచర అని ఇప్పుడు నేను చెప్పేదే వాస్తవం అయితే, మీరు వెంటనే నన్ను ఒక ప్రశ్న ఇస్తారు, ఒక ప్రశ్న వేస్తారు. నాకు తెలుసు ఏమని. ఇప్పుడు ఆ స్వామీజీ చెప్పాల్సింది 1.5 సంవత్సరం తర్వాత. ఇది బిగినింగ్లోనే చెప్పుండాలి మీరు. ఏది మోక్షధామం ప్రారంభం చేసినప్పుడే చెప్పుండాలి. నాయన నేను చెప్పబోయే విషయం వాక్కుకు అందదు, మనసుకు అందదు, బుద్ధికి అందదు అని కనుక మీరు ఆ రోజే కనుక చెప్పుంటే, మీరు అన్నారు చూడండి స్పష్టతని, మేము స్పష్టంగా గ్రహించేవాళ్ళం. ఎందుకని? నీ వాక్కుకు అందదని మా బుద్ధికి చేరదని. ఇదే కనుక జరుగుంటే ఈ 1.5 ఇయర్గా ఎందుకయ్యా బాబు ఈ ఎండనక వాననక చలినక ఇదంతా బాధలు పడి వచ్చి ఇక్కడ కూర్చొని ఇంత కాలంగా వింటూ ఉంటే ఇంకా ఏమో తెలియబోతుంది, కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఇంకా తెలియబోద్ది అంటే లాస్ట్లో కొండంత రాగం తీసి ఇంత చక్కటి పాట పాడతావా? ఇది వాక్కు తెలియదు, బుద్ధికి తెలియదని. చూసారా తమాషా? అందువల్ల అవాంగ్ మానస గోచర అని అన్నప్పుడు ఇవన్నీ శాస్త్రంలో నాయన అర్థం కాకపోతే చాలా నోషన్స్ ఇవన్నీ. నేను అందుకనే స్పష్టత అంటున్నాను. ఇప్పుడు చూడండి, దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మస్వరూపం కదా, మీకంతా తెలుసు కదా, చెప్పాను కదా. అంటే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువు దగ్గరకు పోతే సందేహాలతో ఆయన మౌనంగా కూర్చున్నాడు వటవృక్షం కింద. సనక సనందనాది మహర్షులు వెళితే దక్షిణామూర్తి సాక్షాత్ పరమేశ్వరుడు మౌనం వహించాడట. ఆయన మౌనం వహించని వీళ్ళ సమస్యలన్నీ తీరిపోయినాయి. బాగుండే? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇది మౌన వ్యాఖ్య. ఆచార్యుల వారు దీనికి ఎన్ని శ్లోకాలు రాశారు చెప్పండి? అదేంటది మౌనమా? శ్లోకాలు ఉన్నప్పుడు ఆ శ్లోకాలే కదా నేను చెప్పింది మీకు ఉపన్యాసాలు. దక్షిణామూర్తి స్తోత్రం ఒకవేళ అట్లే కనుక తయారైతే ఇంక గురువులు ఎక్కడ ఉంటారా? సర్వార్థాన్ని గృణాతీతి గురువు. సమస్తమైనటువంటి శాస్త్రాలని వాటి అర్థాలని సుస్పష్టంగా శిష్యుడికి తెలియజేసేవాడు గురువు. ఇంకా గురువు ఎక్కడి నుంచి వస్తాడో అంతా మౌన బాబాలు ఉంటారు. ఎక్కడ చూసినా మౌన బాబా ఇట్లా అంటూ ఉంటాడు, జరిగిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష ప్రదర్శనంగా టీవీలు ఉంటాయి. కానీ ఇది కాదు సార్. అవాంగ్ మానస గోచర అంటే ప్లీజ్ అండర్స్టాండ్, వాక్కుకు మనసుకు అందదంటే దాన్ని అందుకోవడానికి వాక్కు అవసరం లేదు, మనసు అవసరం లేదు. వండర్ఫుల్ పాయింట్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ గ్రాస్ప్డ్. మనసు అవసరమే లేదు, వాక్కు అవసరమే లేదు నీకు. ఎందుకని నీ స్వరూపం అయ్యాది. ఇవెందుకు మధ్యలో ఉపకరణాలు? ఈరోజు బాగా అర్థం చేసుకోండి. కంక్లూషన్ బ్యూటిఫుల్గా ఉంది. శ్లోకాలు ఇప్పుడే చూశాను నేను. జస్ట్ లిసన్. అందుకని అవాంగ్ మానస గోచర అంటే వాక్కుకు మనసుకు అందదంటే దాని అర్థం ఏంటంటే, వాక్కు ఒక కాలంలో ఉంటుంది, ఒక దేశంలో మనసు ఉంటుంది, ఒక కాలంలో మనసు ఉంటుంది. ఇది దేశకాలాతీతమైనటువంటి వస్తురహిత చైతన్యం గనక అటువంటి దాన్ని తెలుసుకోవడానికి వీటి అవసరం ఏంటి అర్థమవుతుంది. రేపు ప్రయోగం జరుగుతూ ఉంది శ్రీహరికోట నుంచి. అది ఏంటని దాంట్లో ఉండేటువంటి టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి ఎక్కాల పుస్తకం అయితే ఎక్కాల పుస్తకమా? దాన్ని ఏం చేసుకుంటావు? అది కూడా మ్యాథమెటిక్స్ కదా స్వామీజీ. అంటే ఎట్లాగుంటుందో ఈ మనసు బుద్ధి దాన్ని అర్థం చేసుకోవడం అట్లాగే ఉంటాయి. పరిమితమైనటువంటివి ఇవి అర్థం చేసుకోలేవు అంటే వీటి అవసరం లేదు సార్ అది అర్థం కావడానికి. మరి ఏం అవసరం స్వామీజీ? గురువు అవసరం అయ్యా బాబు, గురువు అవసరం, అంతేకేమీ లేదు. ఎందుకని? నీకు అది ఎలా అర్థమయ్యాలనో అతనికి తెలుసు. ఏ వర్డ్ని ఎట్లా ట్విస్ట్ చేయాలనో, ఏ పదం యొక్క అర్థాన్ని ఏ విధంగా అందించాలనో సంప్రదాయబద్ధంగా
ఆ సంప్రదాయం తెలిసినటువంటి వాడు అతడు బోధించినప్పుడు నీకు అర్థమైపోతుంది విషయం అంతా కూడా. దానికి మనసు అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు. అంటే స్వామీజీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, వింటున్నాను నేను, బుద్ధిలోనే కదా జ్ఞానం. అవును, మరి అప్పుడు బుద్ధి ఉంటుంది కదా అని చూస్తాం. తర్వాత ఆ బుద్ధి పడిపోయినా నువ్వు ఉంటావు. అది విచిత్రం. అంతవరకు గురువు తీసుకెళ్ళిపోతాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు సపోజ్ ఈ సాక్షి చైతన్యం అన్నాం. ఈ సాక్షి చైతన్యం ఏమిటి అన్నారనుకోండి. ఒకవేళ బుద్ధితో వాక్కుతో నాయన ఇంకా మీకు క్లారిఫై కాలేదని ఓ పాయింట్ ఫర్దర్గా వస్తున్నా. ఎట్లా స్వామిజీ ప్రతిదీ మనకు ఏ జ్ఞానం కలిగినా బుద్ధితోనే కదా, వాక్కుతో చెప్తారు, బుద్ధితో కలుగుతుంది. చిన్నదైనా సరే 3 9 రోజుల 18 మాస్టర్ చెప్తేనే కదా మనకు తెలిసింది. కాబట్టి వాక్కుతోనే కదా ఏ జ్ఞానం అన్నా తెలుస్తుంది. అటువంటప్పుడు ఇది వాక్కు అవసరం లేదంటున్నారే మీరని చెప్తాను. చూడండి ఎట్లా ఉంటుందంటే వాక్కు జ్ఞానం కలగడం. యాపిల్ అని నేను అన్నాను అనుకోండి, యాపిల్ లేదు మందారము అనే పేరు నేను పలికినప్పుడు ఆవు, యాపిల్, మందారము, చేమంతి అన్నాను అనుకోండి. నేను ఇప్పుడు మీ మనసులో వృత్తి స్టార్ట్ అయిందా లేదా? ఇప్పుడు మీరు ఎవరైనా ఊహించారా? నేను అది చామంతి అనేది మీ మనసులోకి వస్తుందని ఎవరైనా ఊహించాడా? ఏమో, నేను చెప్పేది మీరు వింటున్నారు, కానీ ప్రత్యేకంగా యాపిల్ ఒకటి మీ మనసులోకి వచ్చి ఉంటుందని నేను అనుకోను. అనవసరంగా నేను క్రియేట్ చేశాను బుద్ధిలాగా. అర్థమవుతుంది? ఇప్పుడు అది వచ్చింది అనుకోండి. ఎప్పుడైతే నేను యాపిల్, చూడండి మీకేం వస్తువుని నేను చూపెట్టడం లేదు, వస్తువు నేను ఇవ్వడం లేదు, కేవలం శబ్దం. యాపిల్ అనేది ఇట్ ఇస్ ఎ సౌండ్. నేను ఒక శబ్దం చేయగానే వెంటనే మీకు ఆ శబ్దం ఏమిటో దాని అర్థం మీకు తెలుసు గనక, అండర్స్టాండ్, దాని అర్థం మీకు తెలుసు గనక ఆ అర్థానికి సంబంధించిన రూపం ఏదో, ఏ రూపానికి సంబంధించిన అర్థమో ఆ రూపం మీ మనసులో నిలిచిపోయింది, స్టే అయింది. నేను యాపిల్ అన్నాను. యాపిల్ అనేది శబ్దము. ఆ శబ్దం దేన్ని సూచిస్తూ ఉంది? ఆ రూపం ఏదైతే ఉందో యాపిల్ పండు, సరేనా? ఆ ఫ్రూట్ మీ మనసులో చేరిపోయింది. క్లియర్? చేమంతి అనగానే పసుపు చేరిపోయింది, పసుపు, ఆ పువ్వు పసుపు. యాపిల్ అనగానే అది కలర్ వేరే. చూడండి తమ. మందారం అన్నాను, రెడ్. కాబట్టి ఆ పువ్వు కనపడతా ఉంది, దాని రంగు కనపడతా ఉంది, రూపము రంగు రెండు నీ మనసులో తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? దానికి సంబంధించినటువంటి వృత్తి, థాట్ ఉత్పన్నం కావడం వల్ల. కాబట్టి శబ్దము బుద్ధిలో ఒక రూపాన్ని ఉత్పన్నం చేస్తుంది. సరేనా? ఈ విధంగా మన జ్ఞానం కలుగుతుంది. ఒక్కసారి చూపెట్టి నాయన దీనిని యాపిల్ అంటారు అని తండ్రి బిడ్డకి చెబితే, తల్లి బిడ్డకి చెబితే, ఓహో యాపిల్ అంటే ఇదే అని అది చూసిన తర్వాత అది మనసులో ఏర్పడిపోతుంది కనుక రేపు ఆ వస్తువు లేకపోయినా యాపిల్ అనేటువంటి పదం కనుక ఎవరు పలికినా సరే ఆ బిడ్డ యొక్క బుద్ధిలో ఈ యాపిల్ అనేటువంటి రూపం కనపడుతుంది, చామంతి అనే రూపం కనపడుతుంది, మందారం అనేటువంటి రూపం కనపడుతుంది. అది కాబట్టి ఒక శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి అర్థం ఉంది. అర్థం ఉంది కనుక ఈ అర్థం ఏ రూపానికి సంబంధించిందో ఆ రూపం మన మనసులో నిలుస్తుంది. ఇది వృత్తి రూపం. క్లియర్? ఆవు అనగానే మీకు చామంతి కనపడుతుంది, ఆవు కనపడిపోతుంది. 4 కాళ్ళు ఉంటాయి, దాని సైజ్ ఎంతో తెలుస్తుంది, గంగడోలు ఎక్కడుందో తెలుస్తుంది, మీకు పొదుగు ఎక్కడుందో తెలుస్తుంది. ఇవన్నీ కూడా 2 కొమ్ములు అన్ని సర్వం ఆ బుద్ధిలో వృత్తి. అంటే ఆవు అనేటువంటి వృత్తి, ఆవు అనేటువంటి సంకల్పం మీకు ఏర్పడిపోతూ ఉంది అక్కడ తెలియకుండానే కదా. ఇట్లా కలిగేది వాక్కు వల్ల శబ్దం, శబ్దం వల్ల అర్థం, అర్థం వల్ల రూపం బుద్ధిలో. ఇక్కడ వాక్కుతో స్టార్ట్ అవుతుంది, అక్కడ బుద్ధిలో కలుగుతుంది కదా. ఇప్పుడు నేను అంటాను, జస్ట్ లిసన్. లిల్లీ, ఘటీయంత్ర, ఆఫ్ కోర్స్ గడియారము, మొక్క, ఆత్మ. ఇప్పుడు 4 పదాలు పలికాను నేను. ఈ 4 రూపాయలు మీకు వచ్చాయా బుద్ధిలోకి? ఎన్ని వచ్చాయి? ఈ 3తోనే కదా మనం వచ్చే త్రిపుటి.
నాలుగోది ఎందుకు రాలేదు అంటున్నా. నేను శబ్దం చేశాను కదా ఆత్మని. ఎందుకో తెలుసా? శబ్దం అయితే నేను చేయడం జరిగింది, కానీ ఆత్మ అంటే ఇప్పుడు ఏ వస్తువు నేను పలికినాను ఆయన, ఆత్మకు ముందు నేను పలికిన వస్తువులు మూడు ప్రపంచంలో నీకు కనపడుతున్నాయి, తెలుస్తున్నాయి, నీ జ్ఞాన పరిధిలో ఉన్నాయి అవి, నీకు జ్ఞాన విషయాలు అవి. దే ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. వాట్ అబౌట్ ఆత్మ? ఆత్మ అనేటువంటి వస్తువు నువ్వు ఎక్కడైనా ప్రపంచంలో చూచావా? ప్రపంచంలో నువ్వు ఆత్మను చూడడానికి ఆత్మ ఒక వస్తువా? ఆత్మ ఒక వస్తువు ఉంటే ఒక ప్రదేశంలో ఉంటుంది కదా, దేశం కదా. ఓ ప్రదేశంలో ఉన్నది ఒక కాలంలో ఉన్నట్లే కదా. ఓ దేశంలో ఒక కాలంలో ఉన్నది ఇంకో దేశంలో ఇంకో కాలంలో లేదు కదా. అలా లేనిది పరిమితం అవుతుంది కదా. ఆ పరిమితమైనటువంటిది ఆత్మ ఎట్లా అవుద్ది? అందువల్ల అన్ని పదాలలాగా ఇది కూడా ఒక పదమే అయినా. ఇప్పుడు అందుకనే చైతన్యము అంటాడు. అది ఆబ్జెక్ట్ కాదు, వచ్చిన బాధ అంతా అది వస్తువు కాదు. ఈవెన్ మీరు ఇంగ్లీష్ అనుకున్నా, ఇంక దేంట్లో అనుకున్న చైతన్యం అన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియస్నెస్ అన్నా, ఆత్మ అన్నా, ఎంత పర్యాయ పదాలు అన్న. అవేర్నెస్ ఏంటి? అవేర్నెస్ చెప్పు. ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. ఓకే, వాట్ ఈజ్ అవేర్నెస్ సార్? చెప్పు. కనుక అటువంటి వస్తువును నువ్వు ఎప్పుడూ చూడలేదు కనుక ఈ ప్రపంచంలో అటువంటి పేరు నువ్వు పలికిన జుంబరగ హాలే అంటే ఎట్లాగైతే వస్తువు ఏర్పడదో బుద్ధిలో, ఎందుకని అట్లాంటిది లేదు కనుక ఆత్మ అనేది కూడా అట్లాగే అయింది. ఇప్పుడు బాగా అర్థం చేసుకో, ఎక్కడికో తీసిపోతున్నా. కనుక అది బుద్ధిలో కనుక ఏర్పడేటట్లయితే నీకు జ్ఞానం కలుగుతుంది. బుద్ధిలో ఏర్పడడం లేదు, నీకు జ్ఞానం కలిగే అవకాశం లేదు. కాబట్టి వాక్ బుద్ధి అగోచర అవిషయ. అవిషయ అందుకని అవాంగ్ మనస గోచర. ప్లీజ్. స్వతః వాక్ బుద్ధి అగోచర. స్వతః తనంతట తాను అంటే దీని అర్థం ఏమొస్తుంది మనకు? ఆత్మ న శబ్దవాచ్య. ఆత్మ న శబ్దవాచ్య. కాబట్టి శబ్దం వాచకం, ఆత్మ వాచ్యం అవ్వాలి కాదు. ఎందుకని? అటువంటి వస్తువు మరొకటి లేదు. ఏ వస్తువు ఉండినా దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మ. ఏది నీకు తెలిసినా దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మ. చేమంతి అనేది నీకు తెలిస్తే ఆ చేమంతి అనేది ఏ బుద్ధిలో అయితే ప్రకాశించిందో ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది కూడాను ఆత్మ. అందువల్ల అన్నీ దాని చేత ప్రకాశింపబడుతూ ఉన్నాయి గనక అది న శబ్దవాచ్య. సాక్షి ఆత్మ న శబ్దవాచ్య ఇది. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, స్వామీజీ అంటే మీరు ఏమనుకోవద్దు, ప్రాక్టికల్గా అడుగుతున్నాం, దట్ ఈజ్ విద్యారణ్య. ఇట్లాంటి దాన్ని మేము గ్రహించేది ఎట్లా? వ్యాలిడ్ క్వశ్చనా? వ్యాలిడ్ క్వశ్చనేనా? వాక్కుకు అందదు, మనసుకు అందదు, అది సరే, ముందే అట్లా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు నువ్వు దానికి అందదు, దీనికి అందదు, దీనికి అందదు, దీనికి అందదు, ఏందయ్యా ఇదంతా? మరి దేనికి అందనిది నాకు అందేది ఎట్లని? అయ్యా ఇది నాకు అందడం లేదు, ఆయనకు అందుతుందంటే పోయి ఆయన ప్రాధేయపడతాను. శరణం గచ్చ త్వమేవ. ఇప్పుడు దేనికి అందదు అని చెబితే దాన్ని నేను గ్రహించేది ఎట్లా, గ్రాస్ప్ చేసేది ఎట్లా అని నీ సందేహమా? కమాన్. కథం తాందృంగ్మయా గ్రాహ్య ఇది చేన్మైవ గృహ్యతాం సర్వగ్రహోపసంశాంతౌ స్వయమేవావశిష్యతే. అంటే బ్యూటిఫుల్ క్వశ్చన్. మనం వేయాలి ఈ ప్రశ్న, కానీ మనం వేస్తే దాని కర్త కర్మక్రియలు ఉంటాయో లేవో అని డౌట్ పడి విద్యారణ్య స్వామి వేస్తూ ఉన్నాడు. చూడండి, కథం
తాదృక్ 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 అంటే ఏంటి? అలాంటి. యాదృక్ ఎలాంటి, తాదృక్ అలాంటి, యాదృక్ తాదృక్ ఎలాంటిదైతే అలాంటిది అని అట్లా అట్లా ఊరికే అర్థం కావడానికి చెప్తున్నా. యా తాదృక్ అలాంటిది ఏదైతే ఉందో అంటే ఏంటి ఇక్కడ తాదృక్ అంటే? తాదృక్ వస్తు, తాదృక్ ఆత్మ, తాదృక్ సాక్షి. తాదృక్ అంటే ఏదో కాదు, ఆత్మ. కాబట్టి తాదృక్ అంటే తాదృక్ ఆత్మ మయా సంధినాయన తాదృంగమయా తాదృక్ మయా మయా నా చేత తృతీయ చేతం చేతోడంతో తాదృక్ ఆత్మ మయ నా చేత గ్రాహ్య గ్రహింపబడడం. కథం ఎట్లా? ఇప్పుడు నువ్వు చెప్పావే బుద్ధికి వాక్కుకు అగోచరమని, అటువంటి ఆత్మ నా చేత తెలియబడేది ఎట్లా సార్? నేను తెలుసుకునేది ఎట్లా దాన్ని? ఇది చేత్ అనేదే గనక నీ ఉద్దేశం అయితే, నీ సందేహం అయితే, ఇది చేత్ ఈ విధంగా అంటావా నువ్వు? అంటే బుద్ధికి అందదు, వాక్కుకు అందదు. నేను ఇక్కడ ఎందుకున్నాను శృతి మందిరంలో? ఆత్మ కోసం ఉన్నాను. బుద్ధికి అందదు, వాక్కుకు అందదు. నా దగ్గర ఏమున్నాయి అంతకన్నా? ఏమీ లేవు. అంటే దాని అర్థం ఏంటి? ఈజ్వల్ నాకు అందదు. తమాషా. కాబట్టి తాదృక్ వెరీ ఇంపార్టెంట్. ఆ విధమైనటువంటి తాదృక్, ఆ విధమైనటువంటి ఆత్మ, తాదృక్ ఆత్మ, తాదృక్ వస్తువు కథం మయా గ్రాహ్య నా చేత ఎట్లా గ్రహించబడుతుంది? కథం ఎట్లా గ్రహించబడుతుంది? ఇది చేత్ అని భావిస్తారా మీరేమన్నా? ఎట్లా స్వామీజీ ఇది మాకు తెలిసేది ఎట్లా? చాలామంది ఇది ఒక ప్రశ్న, తమాషా ప్రశ్న ఇది ఆత్మ విషయంలో. అందుకని ఎవరు కూడా ఆత్మను గురించి టీచ్ చేయాలని ఎవరు ప్రయత్నం చేయరు. అదొక సాహసమే. ఏదో ఒక రైమ్ చెప్పమంటే చెప్పచ్చు, కానీ ఇంగ్లీష్ మాస్టర్ మామూలుగా మనకు ఏదో ఎలిమెంటరీ సెక్షన్లోనూ లేకపోతే సెకండరీ సెక్షన్లోనే ఒక రైమ్ చెప్పండి సార్ అంటే రైమ్ చెప్పగలడేమో, కానీ ఒక్కసారి మ్యాక్బత్ని, హ్యామ్లెట్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి చెప్పమంటే అయ్యే పని కాదు అది. ఒకవేళ మొదలుపెట్టినా మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు క్లాస్ నుంచి. అది విషయం. ఇవంతా చాలా లోతుగా చూడాల్సిన విషయాలు. తాదృక్ మయా గ్రాహ్య ఇది చేత్. ఇది నా వల్ల ఎట్టారా మీరు? ఆన్సర్ చెప్తున్నాడు ఆయనే. స్వామిజీ ఇదంతా మేము గ్రాస్ప్ చేయాలి కదా, మాకు ఏమి మనసు చేత, బుద్ధి చేత, వాక్కు చేత తెలియపడదు అనేస్తున్నారు కదా, మరి ఏంటి స్వామిజీ మా పరిస్థితి అంటే? అనేయా మీ డౌటు? అదే స్వామిజీ, కథం ఎట్లా గ్రాహ్య ఇది చేత్ అని కనుక భావించేటట్లయితే నేను చెప్తాను దానికి సొల్యూషన్ ఏంటి. మైవ గృహ్యత గ్రహించబాకు నాయన. ఓరే నీ దుంపదేగా, ఇది పోను 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 పిచ్చి కుదిరింది రోకటమే. రోడు నాకు పిచ్చి కుదిరింది అన్నాడట. అందరూ పోనీలేబ్బా అని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సార్? మా వాడికి పిచ్చి కుదిరిందట కదా, మేము తీసుకెళ్ళిపోతాము అని డాక్టర్ని అడిగితే మెంటల్ హాస్పిటల్లో ఆ డాక్టరు ఎట్లా నాకు తెలియకుండా ఎక్కడ కుదిరింది వీడికి, వీళ్ళకి ఎట్లా తెలిసింది వాడికి కుదిరిందని అనుకునే లోపల వాడు అన్నట్ట, ఏంది డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు, మా వాడు చెప్తున్నాడు, అడుగుతున్నారు కదా చెప్పండి, ఎప్పుడు నన్ను డిశ్చార్జ్ చేస్తారు, నా పిచ్చి కుదిరింది కదా. అయ్యా రోకలు తీసుకొచ్చి నా తలకు చుట్టండి. రోకలు ఎట్లుంటుంది తెలుసు కదా మనకు, దాన్ని వాడి తలకు చుట్టమంటాడు. అప్పుడు డాక్టర్ అన్నాడట, పిచ్చి కుదిరిందిరా, ఇంకెంతకన్నా ఏం కావాలా? ఓకే, అట్లుండలే ఇది. ఏదో గ్రహించలేకపోయినా నాయన, నువ్వు గ్రహించలేకపోయినా నువ్వు గ్రహించేటట్టుగా నేను చెప్తానని గురువు అంటాడు అనుకుంటా. ఆయన వద్దు నాయన, ఒక గ్రహించలేను కదా నీ బాధ, ఎట్లా గ్రహించేదంటావు కదా, వదిలే, గ్రహించబాకు సార్. సర్వగ్రహ ఉపసంశాంతౌ. బా, సర్వగ్రహ, ఇక్కడ గ్రహ అంటే మీరు శుక్రగ్రహం అది ఇది అంగారక అనుకోబాండి. సర్వగ్రహ, గ్రహ మీన్స్ గ్రహణం.
గ్రహణం అంటే ఎక్లిప్స్ కాదు, అప్రహెన్షన్. గ్రహణం, గ్రహించడం నాయన. సర్వగ్రహ సమస్త విషయ గ్రహణం, అది ఇంకేం లేదు. సర్వగ్రహ ఉపసంశాంతౌ. ఉపశాంతౌ ఎనఫ్. నువ్వు ఆ గ్రహించడం అనేది ఏదైతే ఉందో ఆ గ్రహించడాలన్నీ ఉపశమించినప్పుడు, ఆ సమ్ ఎందుకు వాడాడు తెలుసా? సమ్యక్, చక్కగా ఉపశమించినప్పుడు. లేకపోతే ఉపశాంతం సరిపోదు. కొన్ని టెక్స్టులు అట్లా కూడా ఉంటుంది. వేదాంత పంచదశలో కొన్ని టెక్స్టులో ఈ శ్లోకం అట్లా ఉంటుంది. ఉపశాంతౌ నో ఉపసంశాంతౌ సమ్యక్ శాంతౌ ఇది. సర్వగ్రహ ఉపసంశాంతౌ. కాబట్టి నువ్వు ఏవేవైతే గ్రహిస్తూ ఉంటావో, తెలుసుకుంటూ ఉంటావో అవన్నీ ఉపశమించినప్పుడు స్వయమేవ అవశిష్యతే. అవన్నీ ఉపశమించినప్పుడు సార్, అవన్నీ లేనప్పుడు ఏదైతే ఉందో అది నీవు, అదే ఆత్మ. ఇంకేంది గ్రహించేది? ఇవన్నీ ఉండడం వల్ల వీటికి చాలా తెలుస్తున్నాయి. శబ్దాలు చాలా తెలుస్తున్నాయి, వాసనలు చాలా తెలుస్తున్నాయి, రూపాలు చాలా తెలుస్తున్నాయి, మనసుకి ఇవి తెలుస్తున్నాయి, అవి తెలియడం లేదు. ఇవంతా నీకు వస్తున్నాయి. ఒక్కసారి అన్నీ అణిగిపోయినాయి అనుకో, అప్పుడు ఉండేది ఏది అని. ఇప్పుడు అందరూ లేచిపోయినా డ్రామా థియేటర్లో నృత్యదీపం ఉందగా లేదా, నాటకదీపం అంతే. కాబట్టి మనసులో ఈ విధమైన పర్సెప్షన్స్ కానీ, విషయాలు కానీ, అనుభవాలు కానీ, ఆలోచనలు కానీ, సంకల్పాలు కానీ ఇవన్నీ ఉత్పన్నం అవుతూ ఉండొచ్చు. అవన్నీ అణిగిన దశలో, ఇప్పుడు ఇంతెందుకు సుషుప్తిలో ఏమైంది? అవన్నీ అణిగిపోయినాయి. అక్కడ ఆత్మ ఉందా లేదా? ఎలా ఉంది అంటే తమోభిభూత, అజ్ఞానం చేత కప్పబడి ఉంది అక్కడ కదా. ఇక్కడ అజ్ఞానం కూడా ఉండదు. అది మేఘాపాయ అంశుమానివ. మేఘం దొరికిన తర్వాత సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి సర్వగ్రహ ఉపసంశాంతౌ స్వయమేవ అవశిష్యతే. నీకు నువ్వుగా ఉంటావు, ఇంకేది గ్రహించేది? ఇంకేం గ్రహించాలి? కాబట్టి మైవ గృహ్యతాం. మైవ గృహ్యతాం అంటే మా ఏవ గృహ్యతాం. మా రాస్తాలి ఇక్కడ, మైవ మా ఏవ గృహ్యతాం. నాయన వాటిని గ్రహించబాకు, పర్వాలేదు. ఇప్పుడు గ్రహించడం వల్ల కదా వీటిని గ్రహిస్తున్నాను కనుక, చూడండి తమాషా, ఇవన్నీ తెలుసుకుంటున్నాను కదా దాన్ని కూడా తెలుసుకుంటానంటాడు. పాయింట్ ఈజ్ దట్. నేను కుండను తెలుసుకుంటున్నాను సార్, ఘటజ్ఞ. వస్త్రాన్ని తెలుసుకుంటున్నాను సార్, పటజ్ఞ. దేర్ ఫోర్ ఆత్మను తెలుసుకుంటాను సార్, ఆత్మజ్ఞ. తెలుసుకో, మంచిదే. ఏమని తెలుసుకోవాలి నువ్వు ఆత్మని? ఘట పటాధివతన్నా సార్, ఆ విధంగా తెలుసుకోలేవు. ఘటాన్ని తెలుసుకున్నాడు, పటాన్ని తెలుసుకుంటూ తెలుసుకోలేవు. నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? స్వయమేవ, నీవే అది. ఇవి నీకన్నా అన్యమైనవి గనక నీకన్నా వేరుగా ఉండేవాడిని తెలుసుకుంటున్నావు నువ్వు. అక్కడ స్వరూపం నీవే, అక్కడ రెండవది లేదు. కాబట్టి సర్వగ్రహ ఉపసంశాంతో స్వయమేవ అవశిష్యతే. యు రిమైన్. ఇంకా రెండవ వస్తువు అక్కడ లేనే లేదు. అది ఆత్మ స్వరూపం, స్వయమేవ అవశిష్యతే. దీన్ని గుర్తించాలనుకో, గుర్తించేది ఎవరు? అది పాయింట్. దీన్ని గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? నేను గుర్తించాలి. నువ్వెవరు? నువ్వు ఆత్మవా జడమా? నేను ఆత్మనే స్వామీజీ. ఆత్మ నువ్వైతే నువ్వు దీన్ని ఎట్లా గుర్తిస్తావు? నువ్వు కనుక దీన్ని గుర్తించావు అనుకో, ఇది జడం అవుతుంది. ఇది ఆత్మ కాకపోతే నువ్వు దేనినైతే గుర్తించాలి అంటున్నావో, దేనినైతే గ్రహించాలి అంటున్నావో, ఏదైతే నీ చేత గ్రహింపబడాలనుకుంటున్నావో ఆ గ్రహింపబడేటువంటిది గ్రహించేటువంటి నీకన్నా అన్యమైంది గనక నీవు ఆత్మమైనప్పుడు నువ్వు గ్రహించేది ఏదై ఉంటుంది? అనాత్మ అయి ఉంటుంది సార్. సర్వగ్రహణాలు ఉపశమించినప్పుడు ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంది. స్వయమేవ అవశిష్యతే అంటే భావాలు మనసులో కదులుతూ ఉండిన, ఆలోచనలు బుద్ధిలో ఎగిరి పడుతూ ఉండినా కూడాను వాటి యొక్క ప్రభావం తన మీద లేనిది. ఏవేవైతే వస్తూ ఉన్నాయో పోతూ ఉన్నాయో వాటినంతా ప్రకాశింప చేసేది, అలా తెలుస్తూ ఉండే వాటికి సాక్షిగా ఉండేది ఏదో అటువంటి చైతన్య స్వరూపమే ఆత్మ గనక దీనిని మరొక దాని చేత
తెలుసుకునే అవకాశం లేదు గనక ఆత్మ తెలియబడదు అని అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఆత్మ గనక నీకన్నా అన్యంగా ఉంటే తెలియబడాలి. అది స్వతసిద్ధం, స్వప్రకాశం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే సాధన కూడా ఇచ్చేసాడు చూడండి. సిద్ధ వస్తువుని గురించి చెప్పడమే కాకుండా సాధన కూడా ఇచ్చేసాడు. అంటే సర్వగ్రహ ఉపసంశాంతవు ఆ సాధనది. ఇంకా ఏది నువ్వు గ్రహించిన అవసరం లేదు. ఇది ఎక్కడ తీసుకుపోతుందో తెలుసా? ఆత్మ ధ్యానం వైపు తీసుకుపోతుంది. ఆ తర్వాత అది ఆత్మ జ్ఞానంగా పరిణమిస్తుంది. అండర్స్టాండ్? అరుణోదయం అయిన తర్వాత సూర్యోదయం అయినట్టుగా ముందు ఆత్మ ధ్యానం, తానే ఆత్మ. అదే కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, ఇవేవి నేను కాను. నా శ్రోత్రం నా జిహ్వా నా చగ్రహణ నేత్రే, ఈ శబ్దస్పర్శ రూపరసాదులు కాదు, శ్రోత్రాది ఇంద్రియాలు నేను కాదు. నచ భూమి నచ వ్యోమ, భూమి న తేజో న వాయు. కాబట్టి పంచభూతాలు కూడా నేను కాను. ఎవరు నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం. ఇది ఆత్మధ్యానం. నేను కేవలం పరమశివుడిని. అక్కడికి వెళ్ళిపోతుంది ఇది. అది సర్వగ్రహ ఉపసంశాంతం. అంటే చాలా పెద్ద విషయం అది. సర్వగ్రహ ఉపసంశాంతం ఏంటి చెప్పనా? దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. క్లియర్. ఉపదేశారం రమణ మహర్షి. దృశ్యవారితం చూసారా? అది సర్వగ్రహ ఉపసంశాంతం. ఇప్పుడు ఏవైతే దృశ్యాలు ఉన్నాయో వాటిని మనం తెలుసుకుంటున్నాం. వారితం, దాని నుంచి విరమించడం. ఉపసంశాంతం, చక్కగా విరమించడం. కాబట్టి మనసు ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. ఆ ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి మనసుని అక్కడి నుంచి విరమింపజేసామనుకోండి. మనసులో ఉంది మనసు కదా, అక్కడ ఊరుకుంటుందే, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కూడా విరమింపజేసామనుకోండి. దృశ్యవారితం. ఇప్పుడు చిత్తం ఆత్మనః. ఇప్పుడు ఇంతవరకు బయటికి పరిగెత్తింది మనసు. ఎప్పుడైతే అలా పోయేటువంటి మనసును నువ్వు ఆపావో, విత్డ్రా చేసావో అక్కడి నుంచి, వాటి మీదకి వెళ్లకుండా సర్వగ్రహ ఉపశాంతవు, సర్వగ్రహణ సర్వ వస్తు గ్రహణ ఉపశాంతవు పోనీకుండా నువ్వు ఆపావు కాదు. దృశ్యవారితం చిత్తం ఆత్మనః. ఇప్పుడు అదే నేను ఇంతకుముందు చూచాం కదా, ఆపిల్ అన్నాము. అప్పుడు మనసు ఆపిల్ మీదకి వెళ్ళిందా లేదా? మనసు ఆపిల్ మీదకి వెళ్ళాలా, ఆపిల్ వచ్చి మనసులో చేరింది కదా. ఇప్పుడు ఆపిల్ని తీసేస్తే ఏముంది? అది నువ్వు. యాపిల్ ఉంటే యాపిల్ని తెలుసుకుంటున్నావు, యాపిల్ లేనప్పుడు నువ్వు ఉన్నావు. వస్తువులు ఉంటే నువ్వు చూచేవాడివి, ద్రష్ట. వస్తువులు లేకపోతే చెప్పు, దృక్కు కదా. శబ్దాలు ఉంటే నువ్వు వినేవాడివి, శబ్దాలు లేకపోతే తెలియబడేటివి ఉంటే నువ్వు తెలుసుకునేవాడివి. నోవర్. తెలియబడేవి లేనప్పుడు నువ్వు తెలుసుకునేవాడివి కాదు సార్, తెలివి. అదే చైతన్యం. తెలివి ఉంది కదా, దేనైనా తెలుసుకుంటుంది. వస్తువుని బుద్ధి కనుక కల్పించిందంటే అది ఇలా ఉందని దీన్ని ప్రకాశింపజేస్తుంది అంతే. అందువల్ల తెలుస్తుంది. అది దృశ్యవారితం చిత్తం ఆత్మనః. కాబట్టి ఈ దృశ్యాల మీదకు వెళ్ళేటువంటి దీన్ని కనుక విరమించినట్లయితే చిత్తం ఆత్మనః. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం మళ్ళీ మీకు అది అర్థం కావడానికి సర్వగ్రహ ఉపసంశాంతం అనేది అర్థం కావడానికి దృశ్యవారితం చిత్తమాత్మనః అనే లలిత వృత్తాన్ని ఇచ్చాను. ఇది మాత్రం అర్థం అవుతుంది, ఇది కూడా అర్థం కాదు. అందువల్ల చూసారా మనకు బోధించేవాడి యొక్క అవసరం ఎంత ఉందో శాస్త్రంలో. పోకుండా వారించమన్నాడు అనుకోండి, అంతే, యోగం వాళ్ళు వచ్చేస్తారు ముందుకి. యోగ చిత్తవృత్తి నిరోధ చండాల. ఎందుకది? అది వేరే. ఇప్పుడు వెంటనే మనసులో ఉండే ఆలోచన చంపే దాని చెప్తాను వినండి. ఈరోజు బాగా క్లియర్ అవుతుంది మీకు. ఏమో చాలా క్లియర్గా ఉంది నా మనసులో. ఎందుకంటున్నానంటే దృశ్యవారితం. చూడండి, మనసును అరికట్టండి నాయన అని చెప్పేవాడు ఎవడైనా అరికట్టాడు అడగవాడు.
నా అనుభవంలో నేను చెప్తున్నా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి తిరిగింది కదా వ్యవహారం, ఏం చిన్నదే అనుభవం. మనసు పోతా ఉంటే తెచ్చాను ఆయన, పోతా ఉంటుంది. ఎక్కడికో ఏడిపోద్ది, ఎక్కడికి పోద్ది చెప్పండి? బ్యాంకులో ఎంత డిపాజిట్ ఉందని ఆలోచించింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి లాగావనుకోండి నువ్వు, ఆ తర్వాత ఏమంటుంది తెలుసా? పిజ్జా సెంటర్కి పోదామంటుంది. మళ్ళీ లాగావనుకో ఇంకో దగ్గర పోదా. అది మేలుకొని ఉన్నంత వరకు మనసు ఎక్కడికో చోటకి ఈడ్చుకుంటూ పోతుంది. ఎట్లా ఈడ్చుకుంటూ పోతుందంటే ఒక దొంగని పోలీసు ఈడ్చినట్టు ఈడుస్తుంది. దేర్ఫోర్ నువ్వు ఎంతసేపు దాన్ని నిగ్రహించు అది కాదు దృశ్యవారితం అంటే. అసలు పాయింట్ చెప్తున్నా వినండి. దృశ్యవారితం ఏంటంటే, ఎప్పుడైతే దృశ్యం అన్నావు, ఇది గ్రహణం అంటే ఉద్దేశం కూడా అదే, సర్వగ్రహ. ఎప్పుడైతే గ్రహ అన్నాడో గ్రాహ్యం ఉంది, గ్రాహకుడు ఉన్నాడు, గ్రహణం ఉంది. అది త్రిపుటి. గ్రహించేవాడు ఉన్నాడు కదా, శబ్దం ఉంటే శబ్దాన్ని గ్రహించేవాడు ఉన్నాడా లేదా? వీడు గ్రహించేది ఏదో గ్రాహ్యం ఉందా లేదా? అలా గ్రహించేటువంటి వాడు దాన్ని గ్రహించడం అనేటువంటిది చర్య ఉందా లేదా? అది త్రిపుటి. ఇప్పుడు చెప్పు, గ్రాహకుడు ఎవరు? ఇదంతా చూసాం ఇప్పుడు నేను నాటక దీపం ఇంతవరకు. గ్రాహకుడు ఎవరో కాదు, చైతన్యమే కదా. అందువల్ల కాదు వాడు అంతర్బహి తత్సర్వం చూస్తున్నాడు కదా, అంతః బహిః సర్వం వా. మరి అలాంటప్పుడు బయట ఉండేది ఏంది? ప్రపంచం అంటావా? మరి ప్రపంచం ఎక్కడుంది? అది వెలుగులో లేకపోతే నీకెట్లా తెలుస్తుంది? ఇవన్నీ చెప్పాను కదా. కాబట్టి అక్కడ చైతన్యం ఉంది. కాబట్టి వీడు జ్ఞాతృ చైతన్యం, అది జ్ఞేయ చైతన్యం. తెలుసుకోవడం జ్ఞాన చైతన్యం. ఇంకా చైతన్యం తప్ప రెండో వస్తువు ఏది సార్ ఇక్కడ? గ్రాహకుడు, గ్రాహ్యము, గ్రహణము, ద్రష్ట, దృశ్యం, దర్శనము, శ్రోత, ఏదైతే నువ్వు వినాలనుకుంటున్నావో, ఏదైతే నీకు శ్రోతకి అందుతూ ఉందో, ఇది శ్రవణం, నువ్వు దాన్ని శ్రవణం చేస్తూ ఉన్నావు. ఇలా మూడు కలిపి త్రిపుటి చైతన్యమే. కాబట్టి దృశ్యవారితం అంటే మనసు పోతూ ఉంటే అవి కాదని తీసుకురావడం కాదు, అవి కూడా చైతన్యం కన్నా వేరుగా లేవు. అర్థమవుతుందే? త్రిపుటిలో కూడాను జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ ఈ మూడు విషయాల్లో ఉండేది కూడాను చైతన్యం ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు దేని నుంచి వారిస్తావు నువ్వు మనసుని? చైతన్యం నుండి వారించాలా? అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. దేనికి వారిస్తావు ఇప్పుడు? అంతా చైతన్యమేని ఎరుక, జ్ఞానం నీ కలుగుతూ ఉంది చూడు, ఇది దృశ్యవారితం అంటే. ఆ ఉన్నది ఒకటే, సర్వగ్రహ ఉపసంశాంతౌ. ఈ గ్రహించేవి, గ్రహింపబడేవి ఏవో అవన్నీ ఉపశమించిన తరువాత, ఉపరమించిన తరువాత, లేకుండా పోయిన తరువాత ఏదైతే మిగిలిందో అదే చైతన్యము. అది వారితం అంటే అర్థం. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, సముద్రంలో ఇవి అలలు లేచాయి కదా. సముద్రాన్ని అల అని నువ్వు ఎప్పుడన్నా అంటావా? అల లేచింది కదా, అల దేంతో ఉంది? నామరూపాలతో ఉంది. నాయన బాగా అర్థం చేసుకోండి, నామరూపాలతో ఉంది. సముద్రం అల కాదు. అలెవరు అని అడుగుతున్నా. అల సముద్రమేనా? లేక అల లేచినప్పుడు ఈ లేచిన అల మళ్ళీ రిసీడ్ అయ్యి సముద్రంలో కలిసిపోయిన తర్వాత సముద్రమా, లేక అలగా ఉన్నప్పుడు కూడా సముద్రమేనా? నాయనా, అల సముద్రము అని నీకు తెలియడానికి అల సముద్రంలో విలీనం కావాలా? అవసరమా? అల నశించిపోవాలనా? మనసు చైతన్యంలో విలీనం కావాలా? మనసు నశించాలనా? దట్ ఈజ్ సీక్రెట్. అది దృశ్యవారితం. సరేనా? కనుక అది ఉన్నప్పుడే, అలా ఉన్నప్పుడే అలలో ఉండే కంటెంట్ తెలుసు నీకు. తరంగస్య ఆత్మ అహం జానామి. ఏమని? సముద్రయవ, సముద్రయవ, అది సముద్రమే అని తెలుసు నాకు.
అలగా ఉన్నప్పుడు కూడాను సముద్రం అని తెలుసు. నామరూపాలు ఉన్నాయి అనుకోండి, అలా నామరూపాలతో ఉంది. లేచింది కనుక అది రూపం కనపడతా ఉంది, రూపం కనపడింది కనుక నామం ఇచ్చున్నాం దానికి అలా అని కదా. అలా అనేటువంటి పేరున్న నామం రూపం కనపడుతూ ఉండినా మనకు ఈ నామరూపాలు తెలుస్తూ ఉండినా అందులో ఉన్నదంతా కూడాను H2O, 2 పాళ్ళు హైడ్రోజన్, 1 పాలు ఆక్సిజన్ అని మనకు తెలుసు. కాబట్టి జ్ఞాతృ చైతన్యం, జ్ఞేయ చైతన్యం, జ్ఞాన చైతన్యం, ఈ 3 కూడాను చైతన్యమే అని నీకు ఎప్పుడైతే తెలిసిపోయిందో, వారించడం అంటే ఆ 3 ఒక్కటే అనే జ్ఞానంలో నిలబడ్డప్పుడు ఇంకా వేరువేరుగా వెళ్ళే అవకాశమే లేదు కనుక స్టార్టింగ్ పాయింట్కి వస్తున్నాను. పరమాత్మాద్వయానంద పూర్ణ కదా. ఫస్ట్ శ్లోక పరమాత్మ అద్వయానంద పూర్ణ. వెనక పోవద్దులే, జ్ఞాపకం చేసుకో, వస్తుంది రాదు. పూర్వం స్వమాయయా కదా, స్వయమేవ జగద్భూత్వా ప్రావిశత్ జీవరూపత. ప్రావిశత్ జైవరూపత. కాబట్టి జీవుడు కూడా అదే అయింది. ఇప్పుడు ఎక్కడుంది? అందుకని అద్వయానంద పూర్ణ, దానికన్నా వేరైంది ఏమీ లేదు. జగత్తు పరమాత్మే, అద్వితీయం కనుక జీవుడు పరమాత్మే, పూర్వం ఉన్నది పరమాత్మే. ఆయనే స్వయంగా జగత్ అయ్యాడు, ఆయనే స్వయంగా జీవుడయ్యాడు. జ్ఞానం కలగాలంటే ఏముండాలా? ప్రమాణం ఉండాలి. ఇప్పుడు బుద్ధికి వాక్కుకి అందనటువంటి విషయం సర్వగ్రహ ఉపసంశాంతం, అన్నిటిని ఉపశమించిన తర్వాత స్వయమేవ అవశిష్యతే, ఏదైతే మిగిలిందో అదేనని మీరు అన్నారు కదా. సరే, అదే అనుకోవడానికి అది జ్ఞానం కదా స్వామీజీ. ఇప్పుడు మీరు చెప్పింది ఎస్ జ్ఞానమే. ఏది 24వ శ్లోకం జ్ఞానమే కదా, జ్ఞానమే. సో ప్రమాణం ఉంటే కానీ జ్ఞానం కలగదన్నారు కదా, దీనికి ఏం ప్రమాణం? క్రిటికల్ క్వశ్చన్. స్వామీజీ దీనికి కూడా ఏమన్నా ప్రమాణం ఉందే? ఒక స్పెషల్ ప్రమాణం? అర్థమైంది. ఎవరెవరో వచ్చినప్పుడు దోశలు పోసి మనోళ్ళు వచ్చినప్పుడు స్పెషల్ దోశ పోసినట్టుగా దీనికి ఏదన్నా స్పెషల్ ప్రమాణ ఏమన్నా ఉండాలా స్వామీజీ? లేదు నాయన. ఎందుకు లేదు? ప్రమాణం లేకపోతే భ్రమ కలగదు కదా జ్ఞానం. మరి అన్నీ ఉపశమించిన తర్వాత ఉండేది అది ఆత్మ. చూడండి ఎంత డీప్ సబ్జెక్టు అనేటువంటి విషయం. నా జ్ఞానం నాకు కలగాలి అంటే ప్రమాణం ఉండాలి కదా. ఏ ప్రమాణం స్వామీజీ? అయితే విను. న తత్ర మానాపేక్షాస్తి స్వప్రకాశస్వరూపతః తాదృగ్వ్యుత్పత్త్యపేక్షా చేత్ శృతిం పటగురోర్ముఖాత్. ఇదొక సెటైర్. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ వాట్ ఏ ఋషి. సరే చెప్తాను విను. నత్ర మానాపేక్షాస్తి. తత్ర వస్తుని, ఆత్మని, అది కదా ఇప్పుడు మీకు కావాల్సింది స్వామీజీ. స్వయమేవ అవశిష్యతే ఆత్మ. అన్నీ ఉపశమించిన తర్వాత ఏదైతే ఉందో అదే ఆత్మ కదా. దానికి ప్రమాణం కదా నువ్వు అడుగుతున్నావు. తత్ర అంటే తత్ర వస్తుని, తత్ర ఆత్మని మానాపేక్షాస్తి. నా చూడండి, నా తత్ర ఈ ఆత్మ విషయమైందు మానాపేక్ష ప్రమాణాపేక్ష. మానాపేక్ష అంటే ప్రమాణాపేక్ష అస్తి. మానాపేక్షాస్తి దీర్ఘం, సవర్ణ దీర్ఘం. మానాపేక్ష అస్తి. మానాపేక్ష అస్తి నా. ప్రమాణాపేక్ష లేదు సార్ దీని విషయంలో. అబ్బో అట్లాగా మీరు ప్రమాణం కలగకపోతే ప్రమాకరణం ప్రమాణం ఇదంతా చెప్పారు కదా స్వామి, మీరు అంతా తప్ప ఊరుకో తొందరపడబాకు. ఎందుకని? వాయ్ దాని విషయంలో ప్రమాణాపేక్ష ఎందుకని లేదు? ప్రమాణం లేకుండా ఉండేదే ఇది స్వప్రకాశ చైతన్యం. ఎందుకని? తత్ర మానాపేక్ష ప్రమాణాపేక్ష అస్తి నా. కారణం స్వప్రకాశ స్వరూపతః.
దట్ ఈజ్ సెల్ఫ్ ల్యూమినస్ సార్. స్వప్రకాశం, మరొక దాని చేత ప్రకాశింపబడే జ్ఞానం కాదిది, స్వప్రకాశ జ్ఞానం. అందువల్ల చైతన్యం స్వప్రకాశం, స్వప్రకాశ చైతన్యం అంటాం కదా, అది. ఇంతకుముందు నోరు తిరగంది. తాదృక్ ఉత్పత్తి అపేక్ష చేత్, అదేడా శృతిం పట గురోర్ముఖాత్. ఒకవేళ దీన్ని సరిగా పలకలేకపోతే ఈ వాక్యాన్ని గురువు ఎట్లా పలుకుతాడు అట్లా పలుకు. శృతిం పట గురోర్ముఖాత్, వాటే ఋషి. దాని అర్థం అది కాదు నాయన, ఊరికే నేను సెటైర్ చెప్తున్నా, మీరు అదే అనుకొని దాని అర్థం అది. అంటే ప్రమాణాపేక్ష లేదు, ఎందుకంటే అది స్వప్రకాశం కనుక. అది మరొక దాని చేత ప్రకాశింపబడేదైతే తెలుసుకోవడం అనేది ఉంటుంది. అది స్వయంగా ప్రకాశిస్తూ ఉంది కనుక, స్వరూప జ్ఞానం కనుక ప్రమాణాపేక్ష లేదు. ఓకే, 2 లైన్స్ అయిపోయినాయి. తాదృక్, తాదృక్ అట్లాంటి, ఎట్లాంటిది, ఎట్లాంటిదే ప్రమాణం. ఏ ప్రమాణంతో తెలిసేది కాదు. ఇంతవరకు మనం అనుకున్నది అంటే జ్ఞానం ఉంటే ప్రమ కలగాలంటే ప్రమాణం తమస్తుంది. తాదృక్ అటువంటిది, ఏ ప్రమాణం అవసరం లేకుండా ఏ ప్రమాణం నుంచి తెలియబడినటువంటిది. అది ఉత్పత్తి అపేక్ష చేత్. నాయన ఉత్పత్తి అపేక్ష చేత్ తస్మిన్ వస్తుని. ఇటువంటిది మనకు కలగాలంటే, ఇటువంటి జ్ఞానం కలగాలంటే, ఒకవేళ అంటే అట్లా కలిగేది కాదు, అది చాలా క్లియర్గా ఉంది, అది కలిగేటువంటిది కాదు. ఒకవేళ కలగాలనుకుంటే మాత్రం శృతిం పఠ, శృతి మందిరానికి పోయి పఠించు. అదే అది ఉంది కదా. ఇక్కడ ఇంకొక జరగడం లేదు కదా, ఇక్కడ ఏమన్నా చండీయాగం జరిగిందేడా, ఏం లేదు. శృతిం పఠ. అయితే శృతి మందిరంలో పోయి కూర్చొని పుస్తకాలు వేసుకుంటాను. నో, నువ్వేం చదవబాకు, విను. పఠ చదవమని అర్థం. ఎట్లా చదవాలా? గురువుతో కలిసిన ఆయన గురుముఖాత్, గురోహ ముఖాత్. గురువు చెబుతుంటే నీకు అర్థం అవుతుంది తప్ప నీ అంతటా నువ్వు అర్థం చేసుకునే అవకాశం లేదు అనేది విషయం. ఇప్పుడు ప్రమాణాపేక్ష లేదు, తమస్తుంది, అది పాయింట్. ప్రమాణం అనేది ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. మనం అసలు యాక్చువల్గా ఈ ప్రమ శబ్దం కూడా విచిత్రమైంది. ప్రమ అంటే ఏంటి నైనా? జ్ఞానం కదా. వాస్తవంగా మా అంటేనే జ్ఞానం. అనేది ప్రిఫిక్స్. ఇప్పుడు ఉపనిషత్తులో మనం ఎట్లాగైతే షద్ ధాతువుని తీసుకొని షదల్ ధాతువుని తీసుకొని ఉప ని అనేటువంటి 2 కూడా ఉపసర్గలను ఎట్లాగైతే అర్థం చేసుకున్నామో నేను ఉపా సమీపే అట్లా ఇక్కడ కూడాను ఎప్పుడైతే ప్రమాణ అని అనడం జరిగిందో, ప్రమ తీసుకోండి మొదలు. ప్రమ అంటే జ్ఞానం కదా, మా అంటేనే జ్ఞానం. అది విచిత్రం. మా అంటేనే జ్ఞానం. మరి ప్రమ అనేది ఎందుకు వచ్చింది స్వామీజీ? ఉపసర్గ అంటున్నాను నేను. ఎందువల్ల ఉపసర్గ? ప్రమ జ్ఞానం కదా. ప్రమాయా కరణభూతత్వాత్, అది శాస్త్రం. ప్రమాయా కరణభూతత్వాత్. మనకు జ్ఞానం కలగడానికి కరణాలంటే తెలుసు కదా మీకు. ఏవి? ఉపకరించేటువంటివి కదా, సహకరించేటువంటివి. బాహ్యకరణాలు, అంతఃకరణం, ఇదంతా తెలుసు కదా. కరణభూతత్వాత్, సహకరించేటువంటిది జ్ఞానం కలగడానికి. మా అంటే జ్ఞానం. అన్నప్పుడు ప్రమాయా కరణభూతత్వాత్. కాబట్టి ఇటువంటి జ్ఞానం కలగడానికి ఏదైతే సహకరిస్తూ ఉన్నాయో అవన్నమాట శబ్దార్థం. ఎక్కడ పోతా ఉందో చూడండి. అన్నప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు మొదట కలుగుతుంది కదా. ఎట్లా కలుగుతూ ఉంది మనకు? ఎన్ని ప్రమాణాలు? అదే ఇంపార్టెంట్, ప్లీజ్ చెప్తాను. కాబట్టి వస్తు ప్రపంచం ఉంది. వస్తు ప్రపంచం సంబంధించిన జ్ఞానం, ఈ ప్రపంచం ఉంది, జగతః అస్తి అనే జ్ఞానం మనకు కలగాలంటే జ్ఞానేంద్రియాలు ఉండాలి. అందుకని వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు కాదు అవి, జ్ఞానేంద్రియాలు, కర్మ చేసేవి కావు. కాబట్టి కళ్ళుంటేనే నీకు శబ్దాలు రూపాలు తెలుస్తాయి, చెవులుంటేనే నీకు శబ్దాలు తెలుస్తాయి, ఇక రూపాలు రంగులు అందుతాయి కంటికి, ముక్కుంటేనే వాసన తెలుస్తుంది.
నాలుగుంటేనే రుచి చూస్తుంది. స్పర్శలన్నీ కూడా చర్మానికే తెలుస్తాయి. కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాలు నీ దగ్గర ఉంటే శబ్దాది విషయాలు ఉన్నాయి కనుక నీకు వాటి ద్వారా జ్ఞానం కలుగుతుంది కనుక వాటిని జ్ఞానేంద్రియాలు అని అనడం జరిగింది. అందరికి ఇట్లాగే కలుగుతూ ఉంది. ఇప్పుడు ఆవును చూచామనుకోండి, ఎవరిని చూచినా సరే, ఇక్కడ అడిగినా అక్కడ అడిగినా అక్కడ అడిగినా అక్కడ అడిగినా అది ఏంటంటే ఆవు అంటాడు. కారణం ఏంటి? ప్రమాణం ఉంది. కన్నుంది, ఆవును చూచింది. మనసుంది, ఆవును అర్థం చేసుకున్నది, చెప్తూ ఉంది. ఇది ప్రమాణం. లేదు మనం చూడలేదు. ఇప్పుడు కుక్కలు అరుస్తాయి. కుక్క అరిచినప్పుడు లేదు, గాడిద ఒండ్ర పెట్టినప్పుడు లేదా గుర్రం సకిలించినప్పుడు ఆ శబ్దాన్ని బట్టి అది గుర్రము, ఇది గాడిద, ఇది కుక్క అంటాం మనం. కాబట్టి శబ్దాన్ని గ్రహించినప్పుడు మనసు ఉంది కనుక, దాని అనుభవాలు ఉన్నాయి కనుక అనుభవాలను ఆధారం చేసుకుని ఆ శబ్దం దేనికి సంబంధించిందని చెప్తాం. ఇట్లా శబ్దగ్రహణం, రూపగ్రహణం, రసగ్రహణం ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి కదా, దేనికి తెలుస్తున్నాయి? ఇంద్రియాలకే తెలుస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు తెలుస్తున్నాయి. సో ఇంద్రియ ప్రత్యక్షం. పాయింట్ ఏంటంటే ఇంద్రియ డైరెక్ట్గా ఇంద్రియాలకు అందేటువంటి జ్ఞానం. కానీ ఇంద్రియాలకు అందకుండా కూడాను జ్ఞానం కలుగుతుంది. ఎట్లాగో తెలుసా? ఇప్పుడు మనిషి ఉంటాడు, ఇప్పుడు ఇంద్రియాల కళ్ళు మూసుకొని ఉంటాడు, ఏది వినడం లేదు, ఏది చేయడం లేదు. కానీ తన బుద్ధికి అందుతూ ఉంటాయి కొన్ని జరిగిపోయిన విషయాలు, ఇది వాటిని రెఫర్ చేసుకున్నప్పుడు. అది సాక్షి చైతన్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా అట్లా కూడా కాకుండా భయం ఉంది. ఒక మనిషికి భయం వచ్చింది అనుకోండి, నేను చచ్చిపోతానేమోనని. దీన్ని ఏం చేయాలి? ఇది ఏ ఇంద్రియాలు? అది కూడా జ్ఞానమేనా కాదా? లేకపోతే వాడిని డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకుపోతాం? నా భయంగా ఉంది సార్, నా భయంగా ఉంది సార్. దేనికి నేను చచ్చిపోతానేమో సార్ అనే జ్ఞానం కలగకపోతే వాడు ఆ మాట ఎందుకు అంటాడంటాను. ఆ జ్ఞానం ఏ ఇంద్రియాల వల్ల వాడికి కలిగింది? కాబట్టి ప్రత్యక్షంగా కలగడం అనేది ప్రత్యక్ష ప్రమాణం కాదు, సాక్షి ప్రమాణం. వాడి బుద్ధిలో ఏది కలుగుతూ ఉందో దానికి వాడు విట్నెస్, సాక్షి. ఈ రెండు వాడికే తెలిసి వస్తూ ఉన్నాయి. ఇంతెందుగా ఇన్ని పెద్ద విషయాలు. ఆకలి సార్, ఇది బాగా అర్థమవుతుంది అనుకుంటా, నిత్యానుభవం. ఆకలి ఉంది కదా, తొందరగా వడ్డించమా, బాగా ఆకలిగా ఉంది, తొందరగా వడ్డించు అంటే అది జ్ఞానం అవునా కదా? లేకపోతే ఎందుకు అంత గొడవ చేస్తున్నాడు? ఆకలి ఉందనే జ్ఞానం ఉందా లేదా? ఏ ఇంద్రియంతో తెలుసుకున్నాడు దాన్ని నేను అడుగుతుంది. పొట్టతో తెలుసుకున్నా. పొట్ట ఇంద్రియం, జ్ఞానేంద్రియాలు అయితే కదా సార్. పొట్ట ఎక్కడ చేరింది దాంట్లో? అర్థమవుతుంది ఇప్పుడు. అది సాక్షి చైతన్యం. దపిక సాక్షి చైతన్యం. మాట్లాడుతూ మధ్యలో దాతాడు. సాక్షి చైతన్యం. ఇవన్నీ కూడాను భయం కానీ సుఖం కానీ ఇవన్నీ సాక్షి చైతన్యం కిందకి వస్తాయి. ఇవన్నీ కలిసి ప్రత్యక్ష ప్రమాణం సార్. నాయన ప్రమాణాలు 6 రకాలుగా ఉంటాయి. మొదటి ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే, ఎందుకంటే మానాపేక్ష అంటున్నాడు కనుక, ప్రత్యక్ష ప్రమాణం అంటే 5 నిమిషాలు వినండి. ఇంద్రియాలకు మాత్రం అందుతూ ఉండేటువంటివి. అట్లా కాకుండా ఇంద్రియ ప్రత్యక్షం కాకపోయినా సాక్షి ప్రత్యక్షానికి ఏదైతే అందుతూ ఉందో దీన్ని ప్రత్యక్ష ప్రమాణం, డైరెక్ట్ పర్సెప్షన్. ప్రత్యక్ష ప్రమాణం, డైరెక్ట్ పర్సెప్షన్. ఓకే, సరే. ఇక రెండవది ఏంటంటే, ఇది ప్రత్యక్ష ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. అంటే పూర్వానుభవాన్ని గుర్తులో పెట్టుకొని. ఇంతకుముందు అన్నామనుకోండి కుక్కలు అరుస్తున్నాయి అని. కుక్కలు అరుస్తున్నాయి అనేటువంటిది మాత్రం అనుమాన ప్రమాణమా లేక ప్రత్యక్ష ప్రమాణమా? కాదు, ప్రత్యక్ష ప్రమాణమే కదా. వినపడుతుంది కదా, కనపడాల్సిన అవసరం, వినపడుతుంది కదా. కుక్క అరిచింది, కుక్కలు అరుస్తున్నాయి. అనుమాన ప్రమాణం ఎప్పుడవుతుందో తెలుసు. అది రాత్రి కుక్కలు అరుస్తూ ఉంటే కుక్కలు అరుస్తున్నాయి అని చెబుతాడు భార్యను లేపి. ఆ తర్వాత అంటాడు వాడు సెక్యూరిటీ ఎక్కడున్నాడు. అది సార్, ఇదేంటిది ఇప్పుడు సెక్యూరిటీ ఎందుకు వచ్చాడు? అరిచేది కుక్కలు, సెక్యూరిటీ ఎందుకు వచ్చాడు? కుక్కలు అరిచాయి గనక దొంగలు వచ్చుంటారు. నువ్వు చూచావా? నీకు ప్రత్యక్ష ప్రమాణమా దొంగలు? లేదు. నీ కళ్ళతో చూచావా? ఎవరైనా చెప్పగా విన్నావా దొంగలు పడి ఉండారని? లేదు.
దొంగలు నీకు కనిపించడం లేదు, అరిచింది కుక్కలు, కుక్కలు అరవడం అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. నీకు ఒక అభిప్రాయం ఉంది, రాత్రిపూట కొత్త మనిషి వస్తే కుక్కలు అరుస్తాయని. కొత్త మనిషి దొంగ అని నువ్వు ఎందుకు అనుకున్నావు అంటున్నాను నేను. కొత్త మనిషిని అప్లోడ్ కావచ్చు, వీడు ఎట్లాగో పగలు దొరకడం లేదండి, రాత్రి కనిపెట్టి వచ్చాడేమో, వాడిని పట్టుకొని దొంగటావా నీకు అప్పించే నేరానికి. అండర్స్టాండ్? దేర్ ఫోర్ ఇది అనుమాన ప్రమాణం. ఇన్ఫరెన్స్ అంటే ప్రత్యక్ష ప్రమాణం, డైరెక్ట్ పర్సెప్షన్ కాకపోయినా ఇన్ఫరెన్స్. ఇది నీకున్న డేటా ఏదో ఎక్స్పీరియన్స్, దాన్ని ఆధారం చేసుకొని నిర్ణయిస్తావు. అక్కడ ఉండేటువంటి ప్రత్యక్ష ప్రమాణం ఏమో కుక్కరవడం. దొంగని నువ్వు నిర్ణయం చేయడం ఏదైతే ఉందో, అనుమానించడం ఏదైతే ఉందో అది. అందుకని అనుమాన ప్రమాణం అవుతుంది. అది ఆడ విషయం. పర్వత ధూమవాన్, చూడండి తమాషా. పర్వత ధూమవాన్ అంటే దూరంగా చూసినప్పుడు ఆ పర్వతం మీద అంత పొగ గప్పేసి ఉంది. ఇట్ ఇస్ క్లియర్. ఈ స్టేట్మెంట్ ప్రత్యక్షం కదా. పర్వత ధూమవాన్, ఆ కొండ మీద పొగ ఉంది, క్లియర్. ఇప్పుడు మళ్ళీ అంటాడు ఇంకొక మాట, పర్వత వన్హిమాన్. పర్వత ధూమవాన్ అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. పర్వత వన్హిమాన్ అంటున్నాడు చూడండి. వన్హిమాన్ అంటే నిప్పు ఉంది అక్కడని. ఇది ఇన్ఫరెన్స్, అనుమానం. ఎందుకో తెలుసా? ఇంతకుముందు చూచాడు, ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉండాలని. నాట్ నెసరీ సార్. నిప్పు ఉన్న చోట పొగ ఉండొచ్చు, కానీ పొగ ఉన్న చోట నిప్పు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని? మంచు కూడా పొగలాగా కనిపించే అవకాశం ఉంది. ఇది అనుమాన ప్రమాణం. కానీ అట్లా కలిగినా కూడా అది జ్ఞానమేనంటున్నాడు. అది జ్ఞానాన్ని ఎన్ని రకాలంగా చూడాలంటే, డైరెక్ట్ పర్సెప్షన్ నీకు ఇంద్రియ ప్రత్యక్షమైనటువంటిది, దాంట్లో సాక్షి ప్రత్యక్షం కూడా వస్తుంది. ఇక రెండవది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం చేత కలిగేది కూడాను జ్ఞానమే అవుతుంది. మూడవది అర్ధాపత్తి. రాసుకుంటున్నారు ఇవి. ఫస్ట్ది ప్రత్యక్ష ప్రమాణం, డైరెక్ట్ పర్సెప్షన్. రెండవది అనుమాన ప్రమాణం, ఇన్ఫరెన్స్. ప్లీజ్. మూడవది అర్ధాపత్తి. ఇది కూడా జ్ఞానమే. అర్ధాపత్తి కూడా జ్ఞానమే. ఎటువంటి జ్ఞానం అంటే, అర్ధాపత్తి అంటే అన్యథా అనుపపత్తవు, మరొక విధంగా కలిగేందుకు అవకాశం లేదు అనేది. ఎంతవరకు వెళ్ళలేదు చూడండి మన వాళ్ళు. మన జ్ఞానం కలగడం అనేది తెలుసు, ఎట్లా కలుగుతుంది. అన్యథా అనుపపత్తవు, మరొక విధంగా కలిగే అవకాశం లేదు అనేది కూడా జ్ఞానమే. ఇది ప్రత్యక్ష అనుమానాల కిందకి రాదు. తమాషా చూడండి, ఇది పరోక్ష జ్ఞానం. ఇది ప్రత్యక్షం కిందకి రాదు, పరోక్ష జ్ఞానం. అర్ధాపత్తి మూడోది. అర్ధాపత్తి అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆమరణ నిరాహార దీక్ష అంటాడు. పూర్వం ఆమరణ నిరాహార దీక్ష అంటే భయపడేవాళ్ళు పూర్వం. ఇది పాపం ఆయన శ్రీరాములు గారి టైంలో. ఇప్పుడేమీ లేదు, వాళ్ళకే తెలుసు మన ఉదయం కూర్చునేవాడు మధ్యాహ్నం తీసుకెళ్ళిపోతాడు. అందువల్ల అందరూ పోయి కూర్చోవచ్చు, మీరు కూడా కూర్చోవచ్చు కావాలండి. ఎందుకంటే ఒక 4 గంటల అవుతానే పోలీసులు వస్తారు, తీసుకుపోతారు, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని మనం కూడానే ఉన్నాం. వాడి కూడా ఈ తమాషా చూడండి, వాడి కూడానే మనం ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అక్కడే ఉంటాం. అయ్యా మేము ఒక బ్యాచ్, ఒక 10 మంది ఆయనకి తోడుగా సాయంత్రం వరకు ఆయన పడుకొని ఉంటాడు, అట్లా మేము ఉంటాం కూడా. మళ్ళీ రాత్రి బ్యాచ్ మీరు ఉండండి, మళ్ళీ మేము రేపు మార్నింగ్ వస్తాం, ఆ తర్వాత ఈవినింగ్ బ్యాచ్ వీళ్ళు, తర్వాత నైట్ బ్యాచ్ వాళ్ళు అని ఉంటారు పాపం. ఎందుకంటే వాడిని ఒక్కడే వదిలిపోరు కదా, ఏమవుతాడు అని వీళ్ళ భ్రాంతి. ఏమీ కాడు. ఉంటే విచిత్రం ఏంటంటే, మన అనుభవానికి ఎట్లా భిన్నంగా ఉంటుంది చూడండి. అంతకుముందు ఒక 75 కేజీలు ఉంటాడు, 75-80 ఉంటాడు. అసలు ఆమరణ దీక్ష వెనక ఇది కూడా కారణమేమో మనకు తెలీదు. కొంత అట్లయినా తగ్గుతామని. కొందరు ఇట్లా కూడా తగ్గడం లేక, బాడీ తగ్గకపోతే కొందరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం, కొందరు అయ్యప్ప స్వామిని పట్టుకోవడం, ఏదో ఒకటి ఉంటుంది. కర్మ ఉద్దేశం వేరుగా ఉంటుంది కొందరికి. అట్లాగే ఇతను కూర్చొని తగ్గుతామని అనుకుంటాడు. జనరల్గా ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసేవాళ్ళని వాళ్ళు కూర్చోగానే వెయింగ్ మెషిన్ మీద వాళ్ళని ఎక్కిస్తారు. ఇతన్ని ఎక్కించగానే 80 ఉన్నాడు. 10 రోజులైంది 82 ఉన్నాడు. అది అర్ధాపత్తి అంటే. అది అర్ధాపత్తి అంటే. ఇది కూడా జ్ఞానమే అంటారు మహర్షులు.
ఇది కూడా నాలెడ్జే. ఎట్లా అంటే వాడు ఎట్లా పెరిగాడు అనేది ప్రాబ్లం. ఇప్పుడు అంటే మనకు ఒక అభిప్రాయం ఉంది కదా నాయన, ఏంటి, మనిషి వెయిట్ రావాలంటే భోంచేయాలి. భోజనం చేయకుండా కనుక నిరాహారంగా ఉంటే మనిషి నీరసించిపోతాడు. నిరాహారం అంటే నీరసించిపోవడం. మరి ఇతను ఆమరణ నిరాహార దీక్షకుని 10 రోజులైంది కనుక బాగా నీరసించిపోవాలి. అట్లా లేడు, ఉదయభానుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. 2 రోజులు తినకపోతే, 1 రోజు తినకపోతే ఎట్టుంటారు కదా. చూడండి, ఈ ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళ కర్మ చూడండి. వాళ్ళని ఎవరు చేయమన్నారు? వాళ్ళని చేసి ఎవరు కనపడితే వాళ్ళని బాగున్నారా అంటే వాళ్ళ ఒక్కరోజుకు సార్, ఒక్కరోజుకి వాళ్ళు ఏమంటారంటే, ఏంటి సార్ అట్లున్నారే, అది అడగాలనే వీళ్ళ ఉద్దేశం, అది అడగాలని. వాళ్ళు ఏం సార్ అట్లున్నారే, నీరసంగా మాట్లాడుతున్నారు, వచ్చే పోయే ప్రాణంగా ఉంది, ఎందుకైంది అట్లా, ఏమైంది? ఏం లేదులేండి, ఈరోజు మళ్ళీ శ్రావణం ఒకటి, ఏకాది ఉపవాసం. వాళ్ళు నమస్కారం అండి, అప్పుడే గురువు అయిపోతాడు. ఒక్కరు ఎంతమంది పేదలు తిండి లేక పేవ్మెంట్ల మీద పడి ఉంటారు, అర్థమవుతుండే. ఇవన్నీ విచిత్రమైన వ్యవహారాలు అనుకోండి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ వెయిట్ వస్తూ ఉన్నాడు 10 రోజులైనా. ఇది అర్ధాపత్తి. అంటే ఏమంటాడు అర్ధాపత్తులు అంటే, వాడు తింటున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష అంటే తినకూడదు, వాడు తింటున్నాడు అంటాడు. నా నిరాహారం అంటుంటే మళ్ళీ తింటున్నాడు అంట. నో, వాడు తింటున్నాడు. నువ్వు చూచావా? నేను చూడలేదు. మరి ఎట్లా చెప్తావు? నీకు ఈ జ్ఞానం ఎట్లా కలిగింది? అన్యదా అనుపవత్తవు. అది పాయింట్. వాడు తినకపోతే మరొక రకంగా వెయిట్ వచ్చే అవకాశం లేదు. మరి మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నావా కూడానే? అదే నీలాంటి వాడు ఉన్నారు కనుకనే వాడు చేస్తున్నాడు. ఎందుకని? వాడు రాత్రులు తింటున్నాడు. అది పాయింట్. ఉదయం ఏమీ తినడం లేదు, మిమ్మల్ని చూస్తే నీరసంగా పడి ఉన్నాడు. వాడు రాత్రి మొత్తం లాగుతూ ఉన్నాడు, స్వీట్స్తో సహా. కాబట్టి మామూలుగా అయితే మామూలు అన్నం తినేవాడేమో, ఇప్పుడు స్వీట్స్ కూడా లాగుతున్నాడు కనుక బాగా ఇంకొక 2 కేజీలు పెరిగాడు సార్. ఇది విషయం. ఇది అర్ధాపత్తి. ఇది కూడా జ్ఞానమే. ఇది ప్రత్యక్షము కాదు, అనుమానము కాదు, ఇది అర్ధాపత్తి. అర్ధాపత్తి అంటే అన్యథా, మరో విధంగా అనుపపత్తవు, జరిగేందుకు అవకాశం లేదు అనేది కూడా జ్ఞానం కిందకే వస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ప్రిజంప్షన్. ఇది కూడా ఇది పరోక్ష జ్ఞానం కదా, ప్రత్యక్ష జ్ఞానం కాదు, పరోక్ష జ్ఞానం. ఇక తర్వాతది ఉపమానం. ఇది కూడా జ్ఞానమే. ఒక జ్ఞానం కలిగినప్పుడు ఉపమానం ఇస్తాడు, చూసారా? అది. కాబట్టి మొదటిది ప్రత్యక్ష ప్రమాణం. దాంట్లో వస్తాయి మీకు ఏది? ఇంద్రియ ప్రత్యక్షం, సాక్షి ప్రత్యక్షం. అది ఎంత కలిసి ఒకటే ప్రత్యక్ష ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. మూడవది అర్ధాపత్తి. నాలుగవది ఉపమానం. సరేనా? అంటే జిరాఫీ ఎట్లా ఉంటుందంటే, జిరాఫీ చూడండి వాడికి చెప్పాలంటే గుర్రం లాగా ఉంటుందని చెప్పాడు అనుకోండి. వాస్తవం కాదు, కొద్దిగా ఆ పోలికల్ని బట్టి చెబితే అర్థం అవుతుంది. అది ఉపమానం ఇచ్చేది ఎప్పుడైనా సరే. సో సున్నప తేట ఉంది, మనం చూసాం కదా, వైట్గా ఉంది. పాలు ఎట్లా ఉంటాయి? వైట్గా ఉంటాయి. పాలు అంటే ఏంటంటే సున్నప తేటలాగా తెల్లగా ఉంటాయని చెప్పాడు అనుకోండి. ఏకదేశీయం. అంతా అది కాదు, రుచి అది కాదు, దాని యొక్క గుణం అది కాదు, కానీ కేవలం రంగు మాత్రం దాన్ని బట్టి ఊహించుకుంటాడు అని. ఇది ఉపమానం. ఇట్లా ఉపమానంతో కూడాను జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉపమానం చివరిది సార్, చివరిదంటే చివరి దానికి ముందుది అనుపలబ్ధి. ప్రత్యక్షం, అనుమానం, అర్ధాపత్తి, ఉపమానం, అనుపలబ్ధి. చిత్రమైంది ఇది. ఎవ్వరు ఊహించుంటారు ప్రపంచంలో, ఋషులు తప్ప. ఉన్నదానికి ప్రమాణం కానీ లేని దానికి ప్రమాణం అండి. వెరీ బ్యూటిఫుల్ పాయింట్. అనుపలబ్ధి. అర్ధాపత్తి ఎట్లాగైతే వాడు అన్యద అనుపపత్తం అన్నాడో, ఈ అనుపలబ్ధి అంటే ఏంటంటే నాయన, ఉపలబ్ధి అంటే అది ఉండే చోటు దొరకడం, లభ్యం కావడం కదా. అనుపలబ్ధి
లేదనేది కూడా జ్ఞానం. ఏంటి స్వామీజీ, ఉన్నది జ్ఞానం అంటే అర్థం ఉంది, లేనిది జ్ఞానం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇదిగో చూడండి, కరతలే ఘటీయంత్ర అస్తి, నా చేతిలో గడియారం ఉంది, ఇది జ్ఞానం. హస్తే ఘటః నాస్తి, చేతిలో కుండ లేదు. నిజమే కదా? ఉందా కుండ? లేదు కదా? మరి చేతిలో కుండ లేదు అనేది కూడా జ్ఞానమే. ఎవడన్నా అన్నాడు కూడా ఆయన చేతిలో కుండ ఉందని, లేదా కుండ, జ్ఞానం. కాబట్టి ఉన్నదానికి సంబంధించిన దాన్ని తెలుసుకోవడం జ్ఞానం అయితే, ఇది లేదు అని తెలుసుకునేది కూడా జ్ఞానమే. స్వామిజీకి తల తిరిగినట్టుగా ఉందని, అదే సబ్జెక్ట్ తిరుగుతుంది, తలగా తిరిగింది. ఇది ఒక తమాష చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పబోయా, నాకు కడుపులో ఇట్లా ఉందండి అని అన్నాడు. ఏదో ఒక కంప్లైంట్తో వెళితే డాక్టర్ చూస్తే నిద్ర సరిగా వస్తుంది, సరిగా రావడం లేదా? లేదు. వస్తుందండి. సరే. కళ్ళు తిరిగినట్టుగా ఉంది? లేదు. నోరంతా చేదుగా ఉంది? లేదు. ఆను ఇప్పుడు ఆయన ఎలిసిట్ చేసేదంతా ఏంటంటే, ఇది కరెక్టా తప్పేది చెప్పు, ఇదిగో ఇది కాదు అది కాదు. వాడు వచ్చింది ఒకరికి నొప్పిగా ఉందని వాడు వస్తే, నీకు ఇది ఉందా? లేదు. అది ఉందా? లేదు. ఇది ఉందా? లేదు. ఇది ఉందా? లేదు. అన్నీ చెప్పించిన తర్వాత అప్పుడు అంటాడు, అర్థమైపోయింది, ఈ ట్యాబ్లెట్స్ ఇస్తాను, రాసిస్తాను, ఇది 1+1+1, తర్వాత నువ్వు రేపు మార్నింగ్ ఉంటే రా అంటే ఉంటే అంటే అది జబ్బు ఉంటే రా అని ఉండదు. ఎందుకో తెలుసా? డాక్టర్ గారికి జ్ఞానం కలిగింది కదా. అంటే అంతకుముందు లేదని కాదు, వీడికి సంబంధించిన వ్యాధికి సంబంధించిన జ్ఞానం కలిగిపోయింది. అది ఎట్లా కలిగిందంటే, వాడికి ఏది ఉందో అర్థం కాలే, ఏమి లేవో అవన్నీ తీసేస్తే ఇదే. ప్రతి చోట ఉందా లేదా? ఇదే. మీరు చూడండి, ఎక్కడికైనా ఏ కేసు అన్నా తీసుకుపోండి డాక్టర్ దగ్గరికి, మొదట నీకు ఇది ఉందా? లేదు. అది ఉందా? లేదు. అస్తే ఘటః నాస్తి, ఇది లేదు అది లేదని ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ లేవో, దెన్ ఇది అయి ఉంటుంది డిసీజ్, మందిస్తాడు. అది విషయం. చూసా, ఇది జ్ఞానమే కదా కదా? దీన్ని అనుపలబ్ధి అంటారు. అనుపలబ్ధి. చూడండి మహర్షులు ఇప్పుడు 5 అయినాయి నాయన. ఇంతవరకు అవసరమైతే ఊహించలేదు, కానీ ఎవరు ఇంతవరకు అవసరమైతే ఇతరులు కూడా, మేధావులు ఇతర మతాలు ఊహించగలవేమో అనుకుంటాను, ఊహించలేరు. అది మహర్షుల సొత్తు. అది ఇంకా 6వది ఉందే, ఊహకే అందదు. 6వ ప్రమాణం అదేంటి తెలుసా? శబ్ద ప్రమాణం. 6వది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వేద ప్రమాణం. స్వర్గం అస్తి, ఇది చెప్పు. స్వర్గం అనేది ఉంది కదా? ఎవరు చూశారు? చచ్చిపోయిన తర్వాత పుణ్యం చేసిన వాడు స్వర్గానికి పోతాడు అని ఉందా లేదా స్టేట్మెంట్? క్షీణే పుణ్యమర్తిలోకం విషయంతో అదే కదా. అది పుణ్యం అయిపోయిన తర్వాత వచ్చేస్తాడంటే పుణ్యం చేసుకుని పోయాడనే కదా. పుణ్యం చేసినట్టు ఉన్నాడు, వాడు పోవడం ఉంది, వాడు పోయేది ఎక్కడికో, అది స్వర్గం. ఆ స్వర్గం ఎట్లా ఉంటుందో కూడా డిఫైన్ చేశారు, దాన్ని వర్ణించి మరీ చెప్పారు. కాబట్టి స్వర్గం ఉంది అని శాస్త్రం చెప్తూ ఉంది. కేవలం మన శాస్త్రమే కాదు, ఇతర మతాలు కూడా చెప్తున్నాయి స్వర్గాన్ని గురించి. అందరూ చెప్తున్నారు స్వర్గాన్ని గురించి. కాబట్టి ఈ స్వర్గం ప్రత్యక్షం కిందకు వస్తుందే, అనుమానం కిందకు వస్తుందే, అర్ధాపత్తి కిందకు వస్తుందే, అనుపలబ్ధి కిందకు వస్తుందే, లేక ఉపమానం కిందకు వస్తుందే? ఈ 5 కిందకు రాదు.
కేవలం శబ్ద ప్రమాణం. శాస్త్రం చెప్తా ఉంది, దాన్ని ఈ శబ్దం మీద ఎవరికైతే శ్రద్ధ ఉందో వాడికి లభ్యం అవుతుంది. అందువల్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గీత 4వ అధ్యాయం. ఓకే, ఇట్లా 5 రకాలుగా మన జ్ఞానం కలిగిన తర్వాత ఈ శ్రద్ధ ఏదో ఇది శాస్త్రం వల్ల కలుగుతుంది. ఇటువంటిది ఈ ప్రమాణాలు ఏవి కూడాను ఆత్మ విషయంలో తత్ర వస్తుని ఆత్మని మానాపేక్ష ప్రమాణాపేక్ష ఏవి ఈ 6 రకాలైన అస్తి నా అవసరమే లేదు. అవసరమే లేదు సార్. ఎందుకని? స్వప్రకాశ స్వరూపత, అది స్వయంగా ప్రకాశైక స్వరూపమై ఉంది, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. స్వయంభూ స్వయమేవ భవతి ఇతి. అన్నీ దానివల్ల కలిగాయి, ఇది దేనివల్ల కలగలేదు, స్వయంగానే ఉంది. దానికన్నా భిన్నంగా ఏవైతే ఉన్నవో అటువంటివి అవి పరతంత్రంగా ఉన్నాయి. ఇది అట్లా కాదు, స్వతంత్రంగా ఉంది, ఇండిపెండెంట్. ఇది తన ప్రకాశమే, స్వప్రకాశం. తనకన్నా అన్యంగా ఉండేటివన్నీ కూడాను పరతంత్రం కనుక దీని మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఇది దేని మీద ఆధారపడలేదు, స్వతసిద్ధ, స్వతసిద్ధం, దేని మీద ఆధారపడలేదు కనుక నిరాధార, స్వతంత్ర, స్వవశ, నాట్ పరవశ, ఇంకొక దాని వశంలో లేదు. అది విషయం. కాబట్టి ఏ జగత్ అయితే ఉందో స్వయమేవ జగద్భూత్వ, ఏది అద్వయానంద పరమాత్మ అద్వయానంద పూర్ణ స్వయమేవ జగద్భూత్వ, ఆయనే జగద్రూపంలో ఉన్నాడు గనక జగత్ ఆయన మీద ఆధారపడింది, కానీ ఆయన జగత్తు మీద ఆధారపడి లేనే లేడు. కాబట్టి స్వయం ప్రమాణత్వాత్, అది ఇంకేం లేదు. అంటే సంవిత్ అంటే ఏంటి? జ్ఞానం కదా. సంవిత్ అంటే చూసాం కదా, సంవిత్ చైతన్యం. సంవిత్ స్వయం ప్రభ ప్రమాణం, అది స్వయం ప్రమాణత్వాత్, తనకు తానే ప్రమాణం, రెండో వస్తువు లేదు. అద్వయానంద పూర్ణ. ఇటువంటి దాని విషయంలో ఏ ప్రమాణం పనిచేయదు కనుక సార్, మరొక దాన్ని వెలిగింపజేయడానికి దీపం అవసరం. నాయన అర్థమవుతుంది? ఇప్పుడు ఈ దీపం ఉంది, నేను మీకు కనిపిస్తున్నా. సపోజ్ నైటు టీచింగ్ జరుగుతూ ఉంది, మీరు వింటున్నారు, బోధ జరుగుతూ ఉంది, దీపం వెలుగుతుంది, నేను కనిపిస్తున్నా. దీపం మారిపోయింది అనుకో, నేను మీకు కనిపించను. నేనున్నాననే జ్ఞానం మీకు కలగదు, మీరున్నారనే జ్ఞానం నాకు కలగదు. కానీ నువ్వున్నావనే జ్ఞానం నీకు కలుగుతూ ఉందా లేదా అంటున్నాను. నేనున్నాననే జ్ఞానం నాకు కలుగుతూ ఉందా లేదా? కాబట్టి నాకన్నా అన్యంగా ఉండేదాన్ని చూడడానికి మరొక ప్రకాశం అవసరమేమో, కానీ నేనున్నానని తెలుసుకోవడానికి ఏ ప్రకాశం అవసరం లేదు. ఎందుకని? స్వయం ప్రకాశత్వాత్, అది స్వప్రకాశ స్వరూపత. తత్ర మానాపేక్ష అస్తి నా. కాబట్టి దానికి ఏ విధమైనటువంటి ప్రమాణం అవసరం లేదు. మరొక దాన్ని చూడడానికి దీపం అవసరమేమో, కానీ దీపాన్ని చూడడానికి దీపం అవసరం లేదు. అవునా? దీపాన్ని చూడడానికి దీపం అవసరం లేదు. ఎందుకని? స్వయం ప్రకాశత్వాత్, అది స్వప్రకాశ చైతన్యంగానే ఉంది గనక. పోని అయినప్పటికి కూడా స్వామీజీ తాదృక్, 3వ లైన్, ఉత్పత్తి అపేక్ష చేత్, తాదృక్ అలాంటి ఉత్పత్తి అపేక్ష, అటువంటి దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. చేత్ అపిచ్, దాన్ని అట్లా కనుక నువ్వు అనుకునేటట్లయితే, అపేక్ష చేత్, అటువంటి ఆశ కనుక నీకుంటే స్వామీజీ అయినప్పటికి కూడా అది స్వప్రకాశ చైతన్యమే అయినా, స్వయంగా వెలుగుతూ ఉన్నదే అయినా, అది మాకు కలగాలి అని కనుక నువ్వు అనుకునేటట్లయితే, అంటే ఎట్ట కలుగుతుంది? ఇంకా కలిగే అవకాశం లేదయ్యా, ప్రమాణం లేదని చెప్తుంటే అయినప్పటికీ కూడా అది కలగాలన్నాడు అనుకోండి, వీడికి అర్థం కాలేదని అర్థం. అప్పుడు ఏం చేయాలి వీడు? శృతిం పఠ, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయనాయన. అయితే పోతాను పుస్తకాలు కొనుక్కుంటాను, కుదరదు. గురోర్ముఖాత్. కాబట్టి ఎప్పుడు కూడాను స్వయంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం లేదు, జ్ఞానం కలగదు.
ఏ శాస్త్రమైనా చదివితే కలుగుతుందేమో, అలా కలగడానికి ఇదేం నవల కాదు, డిటెక్టివ్ కాదు సార్. ఇది స్వప్రమాణం, స్వయం ప్రమాణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేసేది గనక శాస్త్రజ్ఞాపి నువ్వెన్ని శాస్త్రాలు నీకు తెలిసిన బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వయమేవ నకుర్యాత్, నీకు నువ్వుగా చేయడానికి అవకాశమే లేదు. శంకర భాష్యం. అందువల్ల గురోర్ముఖాత్ శృతిం పఠ, గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఏ ప్రమాణం అవసరం లేకుండా నీకు అర్థమవుతూ పోతూ ఉంటుంది. రోజు రోజుకి ఒక దశలో నేనే ఆత్మ అనేటువంటి జ్ఞానం నీకు కలిగితే సర్వ బంధాల నుంచి నువ్వు విముక్తులు అయిపోతావు. అదే మోక్ష స్థితినైనా అది గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వలనే కలుగుతూ ఉంది. దట్ ఈస్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ టుడే ఇన్ శృతి మందిర్. కాదా నాయన? ఇప్పుడు మీరు చేస్తున్నదంతా అదే అమ్మా. తెలియక అనుకుంటారు ఆడిపోతే ఏముందండి, ఏదో శాస్త్రం అంతా చెప్తా ఉంటాడు ఆయన, వీళ్ళు వినేస్తారు లేచి వస్తారు. నో సార్, నథింగ్ విల్ గో వేస్ట్. తిన్నది జీర్ణం కాకపోవచ్చేమో కానీ విన్నది మాత్రం ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు అయి తీరుతుంది. ఎంత అర్హత లేనివాడైనా సరే ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో వాడు దృక్కని ఎవరైనా అన్నప్పుడు వాడికి ఇది జ్ఞాపకం వస్తుంది. డోంట్ మిస్అండర్స్టాండ్ చేసుకోపోక ఎప్పుడు కూడాను. ఇది శాస్త్రం, దీని నీడలో ఎందరో తరించిపోయినారు నాయన. అందువల్ల శాస్త్రం శాస్త్రాన్ని పఠించినప్పుడు ఏమవుతుందో తెలుసా స్వామీజీ? శాస్త్రాన్ని పఠించడం వల్ల శాస్త్రం ప్రమాణం అవుతుంది. నో సార్, నువ్వు ఉంటేనే కదా శాస్త్రం. శాస్త్రం కూడా ప్రమాణం కాదు. కారణం నువ్వే బ్రహ్మం. నువ్వు ఎలా బ్రహ్మమో నువ్వు కాని దాన్ని శాస్త్రం తెలియజేస్తూ పోతుంది కనుక అవన్నీ పోగొట్టుకున్నటువంటి సమయంలో ఏది మిగులుంటుందో స్వయమేవ అవశిష్యతే తత్ త్వమేవ బ్రహ్మ. నీకన్నా అన్యంగా రెండవది చూడండి ఎంత క్లారిటీ. ఇది క్లారిటీ అర్థమైంది. కాకపోతే నేను ఎందుకు సెటైర్ అన్నానంటే శాస్త్రాన్ని ఇప్పుడు శృతిం పట అన్నాడు, శాస్త్రాన్ని అధ్యయనం చేయమన్నాడు. వెంటనే గురోర్ముఖాత్ అన్నాడు, గురుముఖత అధ్యయనం చేయమన్నాడు. నీకు వద్దని, ఎందుకని నువ్వు అర్థం చేసుకోలేవని. అక్కడ ఈయన యొక్క హాస్యం చూడండి. తాదృగ్వ్యుత్పత్త్యపేక్షా చేత్. నేను అనిపించాను కనుక వేరేగా ఉంది, కానీ సడన్గా ఎవరినైనా లేపి ఒకసారి ఈ శ్లోకం చదవమంటే నా తత్రమానాపేక్షాస్తి స్వప్రకాశ స్వరూపత తద్రో నో. మీరు నవ్వండి నవ్వకుండా నాకు అనవసరం, కానీ డెఫినెట్గానే ఉండేవాళ్ళు. ఇటువంటి విద్యారణ్య స్వామి దగ్గర అన్ని బాణాలు. అంటే తాదృక్ అలాంటి ఉత్పత్తి అపేక్ష చేత్ అది. కాబట్టి అటువంటి జ్ఞానం కలగాలని కనుక నువ్వు అపేక్షించేటట్లయితే నాయన శృతిం పట గురోర్ముఖాత్, గురుముఖత కనుక నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే నీకు ఇదంతా క్లియర్గా తెలిసిపోతుంది. కంక్లూషన్. యది సర్వగ్రహ త్యాగ అశక్యస్తర్హి ధియం వ్రజ శరణం తదధీనోంతః బహిర్వైషోనుభూయతాం. అది ఇప్పుడు ఆత్మ స్వప్రకాశం మరొక ప్రమాణం చేత తెలిసేది కాదు. స్వయం ప్రమాణత్వాత్ స్వప్రకాశ స్వరూపం గనక అని అర్థమైపోయింది కదా. ఇక్కడ ఒక డౌట్ పడుతుంది, స్వామీజీ ఆత్మనః స్వయం ప్రకాశతయా, ఆత్మ స్వప్రకాశం అని మీరు చెప్తున్నారు కదా, అదే గనకైతే స్వతః స్ఫూర్తౌ స్వతః దీప్తౌ ఇది స్ఫూర్తౌ మానం నా అపేక్షతే. అంటే ప్రమాణమే అవసరం లేదు అని అంటారా? ఏదైనా తెలియాలి కదా, ప్రమాణం అవసరం లేదంటే ఎట్లా మాకు అర్థం కావడం లేదు అది అనేది డౌట్. ఇది నేను ఇప్పుడే ఈ శ్లోకంలోనే చెప్పేశాను మీకు. అంటే ప్రమాణం అవసరం లేకుండా కలగదు, ఏది ప్రమాణం అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ఏదైతే నాయన ఒకవేళ ఇట్లా కాకుండా అలా కాకుండా సర్వగ్రహ త్యాగ, ఇంతకుముందు చెప్పాడు కదా, సర్వగ్రహ సంశాంతౌ స్వయమేవ అవశిష్యతే అన్నాడు కదా. ఇప్పుడు ఒకవేళ ఆ విధంగా అన్నిటినీ విరమించడానికి దాన్ని
ఉపశమింపజేయడానికి దృశ్యవారితం అంటే మూడు కూడాను ఒకే స్వరూపం అని తెలియనప్పుడు సర్వగ్రహ త్యాగ సమస్తాన్ని వదిలిపెట్టడం అనేది అశక్య చేత్. అది సాధ్యం కాకపోతే అందరికీ సాధ్యం కాదు కదా ఇవన్నీ. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి దృశ్యవారితం అంటే బయటకు వెళ్ళే మనసుని మళ్ళీ ఆపి వెనక్కి తీసుకొని రావడం అంటుంటారు కదా. అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. ఇట్ డజంట్ వర్క్. ఇప్పుడు నీకు అర్థం కాదా? మనం పోతానే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, పోతానే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. కానీ అక్కడ ఉండేటువంటి జ్ఞేయ చైతన్యం ఏదో, జ్ఞాతృ చైతన్యం ఏదో, జ్ఞాన చైతన్యం ఏదో, ఈ మూడు ఒకటేనని తెలిసినప్పుడు చైతన్యం ఒకటే గనక ఆల్రెడీ అది ఉపశమించే ఉంటుంది. ఇంకా నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా. అట్లాగే ఇక్కడ కూడాను సర్వగ్రహ త్యాగ అశక్య చేత్, అశక్య తర్హి చేత్. ఆ విధంగా సమస్తాన్ని త్యజించడం సాధ్యం కాకపోతే, సర్వగ్రహణం ఉపశమించడం సాధ్యం కాకపోతే అప్పుడేం చేయాలి? అప్పుడు అన్నాడు ధియం, బుద్ధిని శరణం వ్రజ. మనం అనుకున్నాం ఇక్కడ అలా కాకపోతే భగవంతుని శరణ జొచ్చవయ్యా అన్నాడు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పేది అది కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వగ్రహ పరిత్యజ్య అశక్య చేత్ తర్హి ధియం, బుద్ధిని శరణం వ్రజ, బుద్ధిని ఆశ్రయించవయా. శరణం వ్రజ, శరణం గచ్చ, పో బుద్ధిని ఆశ్రయించు. బుద్ధిని ఎందుకు సార్ ఆశ్రయించడం? ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ? తదధీన, అది తదధీన. నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావు చూడు సాక్షి, అది బుద్ధి అధీనంలో ఉంది అంటాడు. చూడండి కంక్లూషన్. తదధీన అంతః, లోపల, బహిః బయట, వా ఏషః అనుభూయత. అది లోపల బయట అంతటా కూడాను అది నీకు అనుభూతిగా మిగిలిపోవుగాక. ఎప్పుడు? నువ్వు బుద్ధిని ఆశ్రయిస్తే. బుద్ధి ఏందయ్యా? ఆత్మచేత ప్రకాశింపబడే బుద్ధి ఆత్మను తెలుసుకోలేదని ఇంతవరకు ఇంత ఉపన్యాసం చెప్పి బుద్ధిని నేను ఆశ్రయిస్తే దానికి ఏం తెలుసని చెబుతుంది? ఎటువంటి పాయింట్. కాబట్టి సర్వగ్రహ ఉపసంశాంతౌ న శక్య తర్హి చేత్. అది కనుక నీ వల్ల సాధ్యం కాకపోతే, సమస్తాన్ని వదిలిపెట్టి అంతా చైతన్యంగానే దర్శించడం అనేటువంటిది, జ్ఞాతృ జ్ఞేయ భేదాలు లేకుండా అభేద దర్శనం చేయడం కనుక నీకు చేత కాకపోతే నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇక బుద్ధిని ఆశ్రయించడమే. ఎందుకని? తద్ అధీన, బుద్ధి అధీన తత్. ఆ సాక్షి బుద్ధి అధీనంలో ఉంది అంటాడు. తమాషా, బ్యూటిఫుల్. దీని అధీనంలో ఎట్లా ఉంటుందండి? అంతః బహిః ఏష, ఇదే అంతః బహిః. బుద్ధికి నాయన బుద్ధి ఉంది కదా, అంతః బహిః, దానికి బాహ్యాభ్యంతరాల్లో ఏష, ఇదే ఈ చైతన్యమే. ఎట్లా ఎట్లా? బుద్ధి ఒక్కటే, బాగా అర్థం చేసుకోండి. అంతః బుద్ధి బుద్ధిగా ఉండేటప్పుడు ఆలోచనలు ఉంటాయి, అంతేనా? క్లియర్ కంక్లూషన్, బీ కేర్ఫుల్. బుద్ధి బుద్ధిగా ఉండేటప్పుడు సంకల్పికలు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, నిశ్చయాలు నడుస్తుంటాయి కదా, థాట్స్. బాహ్యానికి వస్తే వస్తువులు, బాహ్యంలో వస్తువులు ఉన్నాయి, ఆబ్జెక్ట్స్. ఆంతర్యంలో సంకల్పాలు ఉన్నాయి, థాట్స్ కదా. బాహ్యంలో వస్తువులు బుద్ధికే తెలుస్తూ ఉన్నాయి. బుద్ధిలోని సంకల్పాలు ఎవరికి తెలుస్తుంది? బుద్ధికే తెలుస్తుంది. కాబట్టి అటు బాహ్యం తెలిసిన, ఇటు ఆంతర్యం తెలిసిన, అంతా బుద్ధి అందే ఉంది. ఇవి ఏమిటి బుద్ధిలో ఉన్నవి? లోపలుంటేనేమో ఆలోచనలు, సంకల్పాలు, బయట ఉంటేనేమో విషయాలు. ఏ విషయమైనా నువ్వు తీసుకో,
అది చైతన్యం కన్నా వేరు కాదు. ఏ ఆలోచన నువ్వు తీసుకో, అది చైతన్యం కన్నా వేరు కాదు. కాబట్టి ఏ సంకల్పాన్ని నువ్వు పట్టుకొని దాని యొక్క పూడికి గనక నువ్వు వెడితే చైతన్యమే. ఏ రూపాన్ని పట్టుకొని ఏ వస్తువుని పట్టుకొని దాని యొక్క పూడికి గనక నువ్వు వెళ్ళావా అక్కడ కూడా చైతన్యమే. కాబట్టి బుద్ధిలో ఈ విధంగా తెలుస్తూ ఉంది, ఆత్మ కన్నా వేరు కాదు సార్, స్వయమేవ భవతి ఇది. దానంతటా అదే ఉంది కదా. వృత్తి ఉంది నాయన, ఇప్పుడు వృత్తి ఉంది చెప్పండి, ఇదిగో అలా ఉంది. అగైన్ అలా సముద్రం కన్నా వేరు కాదన్నారు, అలా సముద్రమే కదా. వృత్తి ఉంది, వృత్తిని ప్రకాశింపజేసేది ఏది? చైతన్యం. చైతన్యం ఉంది, వృత్తి ఉంది. వృత్తి లేదు, అయిపోయి. వస్తువు ఉంది, చైతన్యం ఉంది. వస్తువు లేదు, చైతన్యం ఉంది. వస్తువు జ్ఞేయంగా నీకు తెలుస్తూ ఉంది, దాన్ని తెలుసుకుంటూ ఉంది కనుక వృత్తి అంటున్నావు నువ్వు. ఇక్కడ జ్ఞానం కలుగుతూ ఉంది. ఆ వృత్తి నాది అంటున్నాడు కదా, కర్త ఉన్నాడు జ్ఞాత. ఈ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము ఈ మూడు కూడాను చైతన్యమే. కాబట్టి ఇక్కడ ఆంతర్యంలో అంతః బహిః, అది ఆ శబ్దార్థం. లోపలుండేటువంటి సంకల్పాలని ఏ ఒక్క సంకల్పాన్ని నువ్వు నొక్కినా అది ఇది ఇది అది సంకల్పం. దాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? అహం జానామి, అహం వృత్తి, నేను తెలుసుకుంటున్నా అనేది వృత్తి, కర్త. ఈ కర్త ఎక్కడున్నాడు? బుద్ధిలోనే ఉండాడు కదా. అహం కర్త అహంకార. ఈ బుద్ధి లయించినప్పుడు సుషుప్తిలో ఉన్నాడా? లేడు. లేకపోయినా చైతన్యం ఉందా? లేదా? ఉంది. కనుక విశ్లేషిస్తూ పోతే, విచారిస్తూ పోతే బాహ్యంలో ఉండేటువంటి విషయాలు, వస్తువులు చైతన్యం కన్నా వేరుగా లేవు, ఆత్మ కన్నా వేరుగా లేవు. లోపలుండేటువంటి బుద్ధిలో ఉండే సంకల్పాలు ఆత్మ కన్నా వేరుగా లేవు. దీన్ని నువ్వు విచారించినా, దాన్ని విచారించినా ఆత్మ దొరికేస్తుంది. ఏమని? స్వయమేవ అవశిష్యతని. ఇంకొక విధంగా దొరికే అవకాశం ఉందా? లేదు. లేదు సార్. దంతాల గురించి స్టడీ చేసావనుకో, ఆత్మ దొరుకుతుందే? దొరకదు. అది అడిగే లేదు. బుద్ధి అధీన అంటే అందువల్ల బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియాలకు అందనటువంటిది బుద్ధికి అందుతుంది. ఎట్లా అందుతుంది? బుద్ధిలో సంకల్పాలు ఉన్నాయి కనుక. సంకల్పాలు ఆంతర్యంలో సంకల్పాలుగా ఉన్నాయి, బాహ్యంలో విషయాలకు సంబంధించి ఉన్నాయి. విషయాన్ని పట్టుకున్న ఏ విషయం కూడాను పరమాత్మ కన్నా వేరుగా లేదు. ఎందుకని? అద్వయానంద పూర్ణ స్వయమేవ జగద్భూత్వ. ఆ అద్వయానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ జగత్ రూపంలోకి వచ్చేసాడు. కాబట్టి జగత్తులో ఏ వస్తువు పట్టినా తానే. ప్రావిశత్ జీవరూపత. కాబట్టి జీవుడిగా ప్రవేశించింది కూడా తానే. కాబట్టి అహం శబ్దార్థం కూడా తానే. కాబట్టి సంకల్పాలను ఏది పట్టుకున్నా, సంకల్పాలు లేని నిస్సంకల్ప స్థితిలో ఉన్న చైతన్యము తానే. సంకల్పరహితమైనటువంటి చైతన్యం తానే. వస్తువును చూచినప్పుడు నామరూపాలు ఎగిరిపోగానే చైతన్యం ఏదైతే ఉందో జ్ఞేయ చైతన్యంగా, అది తానే వస్తురహిత చైతన్యం. క్లియర్? అది దట్స్ ద మీనింగ్. ఇది మన అనుభవానికి అందాలి కనుక. ఇప్పుడు చెప్పండి, సాక్షి కంక్లూడ్ చేస్తున్నా. సాక్షి లోపలనా బయట ఉండేది? సాక్షి ఈజ్ నెయిదర్ అవుట్ సైడ్ నార్ ఇన్ సైడ్. బాహ్యంలో లేదు, ఆంతర్యంలో లేదు. బాహ్యము ఆంతర్యం అనేటువంటిది బుద్ధి దేశస్థ, అంతే. బుద్ధి స్థాయిలో నుంచి ఉన్నాయే కానీ ఆత్మస్థాయిలో లేనే లేదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉన్నది. సదా అస్తి, సదా అస్తి. ఏషః అనుభూయతాం. దాన్ని నువ్వు గుర్తించడమే, దాన్ని గుర్తించడమే. ఎలా? అదొకటి వేరుగా ఉండి నువ్వు గుర్తించినట్టు కాదు, నీవే అదిగా గుర్తించడమే. అవి ఉంటే నువ్వు ఉన్నావు, అవి లేకపోయినా నువ్వు ఉంటావు. నర్తకి
వాద్య సహకారం, ప్రభువు, ప్రేక్షకులు అందరూ ఉన్నారు. నాటక దీపం ఉంది, వాళ్ళందరూ లేచిపోయారు, దీపం ఉంది. సరేనా? అది నాటక దీపం, నువ్వు ఆత్మదీపం. దట్స్. అందువల్ల కొంత గురువుల ఉపనిషత్తులు ఆత్మదీపో భవ అని ఆశీర్వదించారు శిష్యులు. నాయన ఆత్మదీపంగా వెలిగిపో అంటే ఆత్మదీపం ఆరేది కాదు, మారేది కాదు, అదిగా నువ్వు ఉండి. ఇక్కడికి నాటక దీపం సమాప్తం. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.